क्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां जडमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांसुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यः पाराशर्यः परमस्वरूपं विवृणोतु। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। इन्दीवरदलश्याममिन्दिरानन्दकन्दलं वन्दारुजनमन्दारं वन्देऽहं यदुनन्दनम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रपञ्चनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं परमादिभिः परिवृतं रामं भजे श्यामलं। रामं रामानुजं सीतं भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। हरि ओम। శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంబకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల నానాకంజాత మహాండకుంభకు మహానందాంగనాడింబకున్. పోతన గారు ప్రారంభం చేస్తూనే భాగవతాన్ని శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించేదన్. ఒక పురాణం విన్నా, ఒక వేదాధ్యయనం చేసిన, ఒక భగవత్ కార్యక్రమం చేసిన అది దేనికోసం అన్నారు? ప్రతిదీ పరమాత్మకే నివేదన చేసి శ్రీకైవల్య పదాన్ని పొందడానికి. మనం ఏ పని చేసినా దానికోసమే చెయ్యాలండి. లౌకికమైనటువంటి భోగాలు ఆసక్తులు ఉన్నాయే, అవి చేసినప్పుడు నియమాలు పాటించాలి, శౌచం పాటించాలి, విధి విధానాలను అనుసరించాలి, శాస్త్రం చెప్పిన రీతిగా అన్ని శుచులు ఉండాలి అందులో. ఎప్పుడైతే నువ్వు భగవత్పరం చేస్తున్నావో అసలు నియమాలే లేవన్నారు. తనని కోసం తాను ఉద్ధరించుకోవడానికి పారాయణ చేసుకుంటే నియమాలు అక్కర్లేదు. ఏదైనా ఒక కామ్యంతో కనుక చేస్తే పారాయణైనా దానికి కొన్ని నియమాలు చెప్పారు శాస్త్రం. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఆశించబడుతున్నది. ఈ ఆశ ఎక్కడి నుంచి కలిగిందయ్యా? నీలో ఉన్నటువంటి మనసు, ఇంద్రియాలు దీనిని బాహ్య వస్తువుల వైపు మరల్చి ఒక కోరిక, ఆసక్తి కలిగింపజేస్తున్నాయి. అది ఉన్నంత వరకు నీ స్టేజ్కి తగ్గట్టుగా
ఆ స్టేజ్లోనే భగవంతుడిని పట్టుకోవడం నీకు రావాలి అంటారు శుక్లవారు. నీ కోరిక ఉంది, కోరికను కూడా భగవంతుడి వైపుకు తిప్పు కోరికని, అప్పుడు అది ఫలిస్తుంది. ఇచ్చేవాడు పరమాత్మ, పుచ్చుకునేవాడివి నువ్వు. ఇది అని ఆశించకు, ఆయన అనుగ్రహిస్తాడు. నిన్న కుచేల ఉపాఖ్యానం ఇదే చెప్పింది. ఆయన ఏమీ ఆశించలేదు పరమాత్మని, ఆయన దర్శనం అయితే చాలనుకున్నాడు. మొహమాటంతో కూడా అడుగుదామనే భావన కూడా ఆయనకి రాలేదు. బయటకు వచ్చేసాడు, అనుకున్నాడు ఆహా పరమాత్మ దర్శన లీలా విశేష వైభవాలు ఎవరికి కలుగుతాయి, ఎంతవాడికి మాత్రం కలుగుతాయండి. ఎంతోమంది ధనవంతులు ఉంటారు, అందరికీ భాగవతం వినగలిగే అదృష్టం దొరికిందా? ఏమీ నోచుకోని వాడికి కూడా ఇది వినేటటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఎవరి వల్ల? భగవద్ అనుగ్రహం వల్ల. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, అది అనుగ్రహం ఉన్న రోజున దొరుకుతుంది ఆ వైభవం, ఆ విభూతి అన్నీ కూడా. అందువల్ల కైవల్య పదాన్ని చేరడానికే ముఖ్యం. అసలు భాగవతం అంతా ఇంత చెప్పింది దేనికోసమయ్యా? పరీక్షిత్తుకు ముక్తి కోసమేగా. ముక్త సన్యాసులు ఎప్పుడూ కూడా దేని యందు ఆసక్తి లేకుండా ఎవరైతే జీవితాన్ని గడుపుతూ ఉంటారో అటువంటి సన్యాసులకి, పరమహంసలకి బోధించబడేటటువంటి ఈ శాస్త్రం కరుణ, దయ, వీక్షణముల చేత గురువుల యొక్క అనుగ్రహంగా మానవుల్ని ఉద్ధరించడానికి గృహస్థుకు కూడా బోధించబడింది. దేనివల్ల బోధించబడింది? కేవలం కరుణ వల్ల బోధించబడింది. మహర్షులు ఎంతటి జాలి కలిగిన వారో చూడండి. ఒరే పాడైపోతున్నావు, ఎవరికి చెప్పకూడనటువంటి విద్య కూడా చెప్తాను నీకు, ఉద్ధరించబడతావు. ఎందుకని? నువ్వు పాడవ్వకూడదని వాళ్ళ ఆలోచన. లేదండి మేము పాడైపోతాం మీరు చెప్పినా అన్నారనుకోండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి భాగవతం అనేటటువంటిది ఇంత చెప్పి చివరలో ఏకాదశ స్కందంలోకి వస్తారు. దీనికి ముందు ఒక చర్చ జరుగుతుంది. అయ్యా మహానుభావ, మీరు చాలా విషయాలు చెప్పారు. పరమాత్మ నిర్గుణ నిర్వికల్ప స్వరూపుడు కదా, సంకల్ప మాత్రం చేత రూపాన్ని పొందుతూ ఉంటాడు. వేదములు అనేటటువంటి ఉన్నాయే, ఇవి భగవంతుడి యొక్క లీలా విశేష వైభవాల్ని కీర్తిస్తూ ఉంటాయి. అయితే భగవంతుడు నిర్గుణుడైనప్పుడు, భగవంతుడికి ఒక రూపం లేనప్పుడు అక్కడ వేదం ఎవరిని కీర్తిస్తుందన్నారు? కీర్తించేది ఒక గుణాన్ని కానీ ఒక రూపాన్ని కానీ అయ్యి ఉండాలి. అక్కడ గుణము లేదు, రూపము లేదు. దాన్ని కీర్తించాలంటే ఎవరు కీర్తిస్తారండి? శబ్దం ఎలా ఉత్పన్నం అవుతుందండి అసలు? అక్కడ ఫలానా వ్యక్తి గురించి చెప్పండి అంటే, మా డాక్టర్ గారి గురించి చెప్పండి అంటే చెప్పచ్చు ఎంతసేపు అయినా. అంతేగాని ఏమీ లేని ప్రదేశాన్ని చూపించి దీని గురించి వర్ణించండి అంటే అక్కడ ఏముంది వర్ణించడానికి? ఏమీ లేదు అక్కడ. ఏం వర్ణిస్తామయ్యా అంటారు. మరి వేదము నిర్గుణుడు నిరాకారుడు అయిన పరమాత్మని తన శబ్దము చేత ఎలా కీర్తించింది? ఇది అడిగాడు పరీక్షిత్తు. అప్పుడు చెప్పాడు, నాయన మనుష్యలింగం స్వామివారు ఏ రూపం లేకపోయినా భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపాన్ని పొందుతాడు. అలా ఉండి మీ యొక్క వంశంలో ఉద్ధరించాడని ముందు చెప్పాను కదరా నీకు. దీనిని శృతి గీతలు అంటారండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో వేదముల యొక్క పరమ తాత్పర్య నిర్ణయాన్ని చేయడానికి ఎన్నో స్తుతులు చూపించారు. స్వామివారిని కీర్తించడం, స్తోత్రం చేయడం, వేదాల యొక్క వైశిష్ట్యాన్ని కూడా చూపించడానికి ఎన్నో గీతలు ఇచ్చారు.
స్తోత్రాలు ఇచ్చారు. అయితే ఈ అన్ని స్థుతులు ఒక ఎత్తు, ఈ యొక్క శృతి గీతలు ఒక ఎత్తు అన్నారు శాస్త్రం. ఎందుకని? శృతులు కీర్తించాయి భగవంతుడి యొక్క గుణ విశేష వైభవాలన్నింటినీ కూడా. ఎక్కడి వరకు కీర్తించాయ్యా అన్నారు. ఒక రూపం వరకు ఉన్నంత వరకు కీర్తించాయి. రూపం లేని తర్వాత శృతులు కూడా కీర్తించలేకపోయాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా చిన్న చిన్న వాక్యాల్లో చెప్పి వదిలిపెడతాను. ఎందుకంటే ఇది విన్నారు అంటే ఇప్పుడు పడుకుంటారు అందరూ. అందువల్ల ఏమిటి అంటే కొన్ని చిన్న సందర్భాలు చెప్పి విడిచిపెడతాను. ఇది వేదాంత శాస్త్రం. దీనికి కూడా గురువు యొక్క ఉపదేశం ఉండాలండి. గురువు ఉపదేశం లేకపోతే ఇది వంట పట్టదు. అందువల్ల భాగవతంలో కొన్ని ఘట్టాలు విడిచిపెట్టాలి అని చెప్పేవారు. బహిర్ముఖంగా అందరు ఎదురకుండా చెప్తున్నప్పుడు అన్ని విషయాలు కొన్ని విషయాలు చెప్పకూడదు. కథాపరమైన విషయాలే ఎక్కువ చెప్తాం. అందుకనే వేదాంతపరమైన విషయాలు ఎక్కువ చెప్పరు. ప్రవచనం చేసేటప్పుడు వేదాంతం ఎంత మోతాదులో వెళ్ళాలో అంతే వెళ్ళాలండి. అంతకు మించి వెళ్తే వినేవాడు కనుక అర్హత లేనివాడైతే వాడు నాస్తికుడు అవుతాడు రా అనేవారు మా గురువు గారు. అందువల్ల పురాణం చెప్పేటప్పుడు ఏ విషయాలు పడితే ఆ విషయాలు వెంటనే వేదాంతపరమైన విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు అని. గురువు దగ్గర కూర్చో, ఆయన దగ్గర ఉపదేశం తీసుకో, అది జాగ్రత్తగా సాధన చేయి. తత్వాన్ని తెలుసుకున్న రోజున నువ్వు కూర్చొని ఇటువంటివి అధ్యయనం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, శృతుల ద్వారా వాటి యొక్క అనుభవం ద్వారా గొప్పదైనటువంటి పరమాత్మ యొక్క నిరూపణ ఇక్కడ చూపిస్తున్నారు. జయ జయ జహ్యజాం అజిత దోషగృభీత గుణాం త్వమసి యదాత్మనా సమవరుద్ధ సమస్త భగః. వాటన్నింటికంటే ఈ స్తుతి గురించి చెప్తున్నారు ఇక్కడ. చూడండి, శృతులు అంటున్నాయి, వేదాలే అంటున్నాయిట. నువ్వు అడిగిన ప్రశ్నకి వేదాలే సమాధానం చెప్పాయ్యా అన్నాడు. ఏమనని? ప్రభో మీకు జయం. మా హృదయాలలో ఉండేటటువంటి కామ క్రోధాలకు సంసారం అనేటటువంటి ఉన్నదే, దానికి జయము కలుగుతున్నది. కాబట్టి మీరే వచ్చి స్వయంగా వీటిపైన విజయాన్ని సాధించండి అని అన్నారు. అంటే అర్థమేమిటి? మనలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడూ సంసారమునందు తాదాత్మ్యత చెందుతూ ఉన్నది. అందువల్ల ఏం చేస్తున్నాయి? ఇంద్రియాలు అనేటటువంటివి జయిస్తున్నాయి జీవుడి దగ్గర. జీవుడు జయించలేకపోతున్నాడు. ఆ ఇంద్రియాలు జయించడం కన్నా స్వామి మీరు వచ్చి ఈ ఇంద్రియాలని జయించి మాలో మీరు వచ్చి నిలబడండి, ఇది చెప్పడం ఇక్కడ. ఎందుకు అంటే అనేకమున్నాయి ప్రకృతిలో, అన్నీ భేద రూపంగా కనిపిస్తాయి చూసేవాడి దృష్టికి, కంటికి. అయితే ఈ మాయ ఉన్నదే, ఈ మాయ మమ్మల్ని పట్టుకుందయ్యా. అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి మాకు. కానీ ఉన్నదేమిటి? ఏకత్వమే, ఉన్న పరమాత్మ ఒక్కడే. అయ్యా ఈ మాయని మాకు నశింపజేయండి. లేదు ప్రభో, ఇది మా శక్తి ఏదైతే ఉందో మా శక్తితో దీన్ని నశింపజేసుకునే అనే అదృష్టాన్నైనా మీరు మాకు ఇవ్వండి అన్నారు. అంటే ఆ శక్తినైనా మాకు అనుగ్రహించండి. అప్పుడు శృతులతో అన్నట్ట, ఈ వేదాలతో. ఎవరు? పరమాత్మ. ఏమ్మా శృతులారా, ఓ వేదములారా, నా శక్తి అందరిలోనూ ఉన్నదని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. అడిగితే శృతులు అన్నాయి, మీరు ఒక్కొక్క చోట మాయతో కలిసి విహరిస్తూ ఉంటారు స్వామి, ఇంకో చోట కర్మతో కలిసి తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో మేమందరం ప్రాణపరంగా మిమ్మల్ని నిరూపణ చేస్తూ ఉంటాం. ఎలాగా? కర్మ చేస్తే యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా మిమ్మల్ని నిరూపణ చేస్తాం. ఎందుకు? అది చేస్తే మాకు ఫలితం వస్తుంది కాబట్టి.
కర్మ ద్వారా. ఇక మాయ ద్వారా అంటావా, ఈ చరాచర జగత్తు కూడా ఏదో దాని ఇష్టం వచ్చినట్టు తిరగట్లేదు, ఒక క్రమపద్ధతిలో నడుస్తున్నదే. ఇది దీన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడనే విశ్వాసాన్ని మాకు పోకుండా చేస్తున్నావు నువ్వు. అగ్ని కానీ ఇంద్రుడు కానీ నామం ఏదైనా సరే తీసుకోండి, వేరు వేరు పేర్లు కలిగి ఉన్న అందరిలో మీరే అనుస్యూతులుగా ఉన్నారు స్వామి. ఎవరైతే మీ ధ్యానాన్ని చెయ్యరో, ఎవరైతే మీ భజనను చెయ్యరో వారు ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకని నిన్ను తెలుసుకోలేరు అని. వస్తుతః ఈ సృష్టి యొక్క స్వరూపంలో చూడండి, తన స్వరూపం అసలు తన స్వరూపం అనేదే లేదుటండి. దేంటికి? ఈ యొక్క సృష్టికి స్వరూపము లేని దాని యందు ఒక స్వరూపము ఆపాదించబడుతున్నది. ఇది ఎంత ఆశ్చర్యం! దీన్ని క్రియేట్ చేసేది ఎవరయ్యా? భగవంతుడు కాదయ్యా, మాయా. ఈ మాయ దేన్ని కప్పుతోంది? మనస్సును కప్పుతోంది. మనస్సు ఏం చేస్తోంది? కంటికి చూపిస్తోంది. ఈ కన్ను ఏం చేస్తోంది? ఈ మాయతో ఇది నిజం అనుకుంటోంది. ఇంత జరుగుతోంది ఇక్కడ వ్యవహారం. కానీ చూడబడేది, చూసేది అన్నీ కూడా ఒక స్థితిలోకి వచ్చేయాలి. నిజానికి అది నిజం. అంటే చూడబడేది వేరు, చూసేవాడు వేరు కాదయ్యా. ఇక్కడ అది చెప్తున్నారు. పరమాత్ముడి కంటే అన్య వస్తువులు అన్నింటినీ నిషేధన చేయండి. అసలు ఇది పరమాత్మకు సంబంధించిందా? కాదు, తీసేస్తే వెళ్తే అయ్యా నీ దర్శనం మాకు కలుగుతుంది. అందువల్ల ఏమిటి? ప్రభో అంతటా మీరే ఉన్నారు కాబట్టి అసలు మీరే ఉండండి. శృతులు అంటున్నాయి, వేదాలు. మమ్మల్ని మరణించనివ్వండి అంటే ఏమిటి? ఈ అజ్ఞానం అనే దాన్ని ఖండించండి, తీసేయండి. అప్పుడు తీసేస్తే ఈ శరీరము ఉండదు, భార్యాపుత్రులు ఉండరు, నేను ఉండను. అలాగే ఇవన్నీ కూడా లుప్తమైపోతాయి, మరుగున పడిపోతాయి. ఒక మినుగురు పురుగు వెలుగుతోందండి, కాంతి. సూర్యుడు యొక్క ప్రకాశం వచ్చింది, ఈ మునుగురు పురుగు కాంతి దాని ముందు కనిపిస్తుందా? అలాగే ఈ సంసారం అనేటటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి వాడికి ఇదే సత్యం అనుకుంటూ ఉంటే అసలైన సత్య వస్తువు ప్రకాశవంతమైనప్పుడు ఇదంతా లుప్తమైపోతుంది. అలాగా స్వామి, నువ్వంటూ ఒక రూపాన్ని పొందినప్పుడు, ఒక గుణాన్ని పొందినప్పుడు మేము మిమ్మల్ని కీర్తించగలుగుతున్నాం. కానీ మా ప్రకాశం ఎంతవరకు? అంతవరకే. కానీ నువ్వు నిర్గుణుడవై, నిరాకారుడవై, సకల జీవుల యందు నువ్వే ఉన్నావని తెలిసిన తర్వాత, పరమాత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఈ వేదములు అనేటటువంటివి కూడా ఉండవయ్యా అన్నారు. వేదాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి? కర్మకాండ వరకు ఉపయోగపడుతున్నాయి. వేదాంత విచారం చేయడం వరకు ఉపయోగపడుతున్నాయి. వేదాంత విచారం తర్వాత వాడికి జ్ఞానం కలిగితే ఇక ఈ వేదం కూడా వాడికి అక్కర్లేదు. వేదాలు ఎంతవరకు ఉపయోగమయ్యా? పరమాత్మని తెలుసుకోవడానికి ఒక మార్గం అండి. అది తెలుసుకున్నాక ఇంక వేదాలతో పని లేదు. నిచ్చెన ఉందండి, పైదాకా ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కుతున్నావు, ఎక్కిన తర్వాత ఇంక పైకి ఎక్కేసావు, దీంతో ఉపయోగం ఏముంది? ఇంకా దిగేవాడికి ఉపయోగం, కానీ ఇంక ఎక్కిన తర్వాత దిగను నేను అనుకున్న వాడికి ఇంక ఉపయోగం ఏముందయ్యా దానివల్ల? వేదాలు అనేటటువంటివి అలాంటివిటండి. నిర్గుణ పరబ్రహ్మను చేరేదాకా నీకు పక్క నుండి నీ చేయి పట్టుకుని అక్కడి దాకా తీసుకువెళ్తాయి. ఇంక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వేదాలు ఉండవు, ఏమీ ఉండవు, ఒక్క పరమాత్మ తప్ప. ఈ పరమాత్మతో రమిస్తూ ఉంటాడు. చూసారా? అంతతో గత్వా అన్నారు, అంతర్ముఖులవుతారు, పరమాత్మ యందే రమిస్తారు. శబ్దం ఉండదు, ఏమీ ఉండదు, కేవలం నాద బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఒక్క అకార ఉకార తన్మాత్ర యందు సోహం స్థితి అంటారు దీన్ని. ఆ సోహం స్థితిలోకి వెళ్తాడు. ఈ సోహం స్థితి యందు ఇంకేమి ఇందులో గుణాలు, పొగడడాలు, కీర్తించడాలు, అవన చేయడాలు ఏమి ఉండవండి. ఆయన దొరికేంతవరకు అలా ఉపాసన చెప్పారు.
ఉపాసనలో కూడా ఈ మంత్రరాశిని ఇచ్చారు. అది ఎంతవరకే ఉపయోగపడుతుందయ్యా? తర్వాత ఇవన్నీ పరమాత్ముడిలోకి లీనమైపోతాయన్నారు. అందుకనే తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు కదా, స్థూలమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అని 5 కోశాలు వివరించారు. అయ్యా, మేము మిమ్మల్ని గుర్తించడానికి, మిమ్మల్ని తెలియపరచడానికి ఈ మాటలన్నీ పలుకుతున్నాం. ఎవరైతే నిన్ను తెలుసుకుంటాడో అప్పుడు వాడికి మా పని అనేటటువంటిది ఇంకా ఉండదు. ఎవరు చెప్పారు ఈ మాట? వేదాలు చెప్పాయి. ఎప్పుడైతే నిన్ను తెలుసుకున్నాడో ఇంకా మాతో వాడికి పని లేదయ్యా. మేము మీలో లీనమైపోతాం. అప్పుడు ఈ విధంగా సనకాదులందరూ కూడా ప్రవచనం చేశారటండి. ప్రవచనం చేసి, అయ్యా ఈ పూర్వం సనకసనందనాది మహర్షులు ఇది ప్రవచనం చేస్తే ఎవరికి సందేహం కలిగింది? నారదుడికి సందేహం కలిగింది. నారదుడు కూడా సభలో ఉన్నాడు, అప్పుడు నేను కూడా ఆ సభలో ఉన్నానన్నారు సుఖదేవులు వారు. సనకసనందనాది మహర్షులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పారండి. అది చెప్పాడు శుకులు వారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శబ్దంతో ఉన్నటువంటి వేదం ఏదైతే ఉందో అది నిర్గుణ నిర్వికార పరబ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అది కూడా ఉండదు. అది ఇంకా కీర్తన చేయడం ఏమి ఉండదు. అది కూడా పరబ్రహ్మలో లీనమైపోతుంది. అది కూడా ఒక్కటి ఉన్నదే పరమాత్మ అని ఈ విధంగా శృతి గీతలు చెప్పారండి. ఎందుకంటే శృతి గీతలు చెప్పకుండా దశమస్కందాన్ని పూర్తి చేయకూడదు. అందుకని ఇవాళ శృతి గీత చెప్పారు. నిన్నెందుకు చెప్పలేదంటే అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాం, ఎప్పుడు వెళ్ళిపోదామా, టైం అయిపోయింది అనుకుంటున్నాం. కాబట్టి ఇంక వేదాంత విచారం చేయకూడదని పొద్దున్నే అందరూ కొంచెం ఫ్రెష్గా ఉంటారు, అప్పుడు చెప్దామని ఆపానమాట. ఇక చూడండి, 11వ స్కందం ప్రారంభం చేస్తున్నారు. దీన్ని ముక్తి స్కందము అన్నారు. నిజానికి ఇది నిజంగా ముక్తి స్కందమేనండి. అసలు భాగవతం మనం ఇన్ని రోజులు విన్నదానికంతటికి ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు విన్నది ఒక ఎత్తు. వేదంలో 82 పన్నాలు ఉన్నాయి. ఇందులో 70% అంతా కర్మకాండ గురించే చెప్పారు. మిగిలినటువంటి 25%, 30% మాత్రమే వేదాంత విచారం అనేటటువంటిది జరిగింది ఉపనిషత్తుల ద్వారా. ఎప్పుడైనా సరే ఉపనిషత్తు విజ్ఞానం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది, కర్మకాండ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కర్మకాండ ఎక్కువగా ఉండడం, పరమాత్మను తెలుసుకునేటటువంటి స్థితి ఉపనిషత్తు వాక్యాలు తక్కువగా ఉండడం దేనికి అని. లోకల్లో అందరూ ఎక్కువగా ఆచరించేది కర్మేరా. కర్మ ద్వారా భగవంతుడిని ఎలా పట్టుకోవాలో అప్పుడు వేదం నేర్పింది. అంటే భగవంతుడి యొక్క స్థాయిని పొందడానికి చిత్తం నిర్మలం అవ్వాలని, ఆ చిత్తం నిర్మలం అవ్వడానికి ముందు నీ చేత ఆ కర్మ చేయించాలని. ఎందుకంటే మానవుడు కర్మకి బాగా వసూలవుతాడు. అసలు కర్మ చేయలేని వాడు ఎవడున్నాడండి? అందరూ కర్మ చేస్తారు. ఆ కర్మలోనే భగవంతుడిని పొందే పద్ధతి ఒకటి ఉన్నది. ఆ పద్ధతిని చూపించారండి. దీనిని కర్మయోగము అన్నారు. కోరికతో చేసే కర్మ వేరు, కోరిక లేకుండా కర్మ చేసే వేరు, నిష్కామ కర్మది. అయితే పరోపకారం కోసం చేసే కర్మ వేరు, ఇది యజ్ఞం. గుర్తుపెట్టుకోండి, మాటలు చాలా గట్టిగా పట్టుకోవాలి. 11వ స్కందంలో నా కోసం చేసుకునేది కర్మ, ఏ కోరిక లేకుండా చేసేది నిష్కామ కర్మ, లోకహితం కోసం చేసే కర్మ ఉన్నదే ఇది యజ్ఞం అన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇందులో మొట్టమొదట ఐదు అధ్యాయాలు చెప్తున్నారు. భక్తి యొక్క లక్షణాన్ని చెప్తున్నారండి. భక్తి యొక్క లక్షణం ద్వారా పరమాత్మని ఎలా పొందాలి ఇది చెప్పారు మొట్టమొదటి 5 అధ్యాయాల్లో కూడా. ఇక తర్వాత చూడండి, అవిద్య అనేటటువంటిది ఉన్నది, అజ్ఞానం. దీనికి 5 గ్రంథులు ఉన్నాయిటండి. ఈ 5 గ్రంథులు ఏమన్నారు?
అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, ఈ 5 కూడా అవిద్యనిస్తాయి. ఈ అవిద్యకి 5 ఉన్నాయి కాబట్టి తంతువులు, ఈ 5ంటిని ఖండించడం కోసం 5 అధ్యాయాలు చెప్పారయ్యా అన్నారు. భక్తి యోగం ద్వారా, భక్తి లక్షణం ద్వారా. ఇక చూడండి, ఇక్కడ తర్వాత 24 అధ్యాయాల్లో ప్రకృతి యొక్క 24 తత్వాలు ఎలా ఉంటాయో, కలుగుతాయో, ఆ ప్రకృతి పరమాత్మ యందు ఎలా భాషించి ఉంటుందో దీని వివరాలన్నీ కూడా కృష్ణ ఉద్ధవ సంవాదం కింద చూపించారు. 24:5-29. ఇక చివరి 2 అధ్యాయాలు అన్నారు. ఇదంతా బ్రహ్మనాట్యం, పరబ్రహ్మతత్వం గురించి బాగా గట్టిగా వివరించబడింది ఇది. అందువల్ల మొత్తం 31 అధ్యాయాలు ఈ 11ది. ఇది తెలుసుకోవాలి ప్రతి మానవుడు కూడా. భాగవత ధర్మం అంతా కూడా ఈ 11వ అధ్యాయంలో చూపించారండి. ఏకనాథ స్వామి వారు ప్రత్యేకంగా దీని గురించి వివరంగా రాశారు. ఏకనాథ భాగవతము అంది. అయితే ఆ ఏకనాథ భాగవతానికి మా గురువు గారు పెదనాన్నగారు అయినటువంటి బోధానందేంద్ర స్వామి వారు చక్కనైనటువంటి వ్యాఖ్య చేశారు. ఇక్కడ మొదటి అధ్యాయం చూడండి, ఒక విలక్షణమైనటువంటి ప్రసంగం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా పరబ్రహ్మను పొందాలి అంటే ఏం చేయాలండి అని ఒక ప్రశ్న. మొట్టమొదట నీలో ఉన్న దుర్గుణాలని గుర్తించి వాటిని దూరం చేసి ఆ స్థానంలో సద్గుణాలతో నింపు నీ శరీరాన్ని. సద్గుణాలకి బలం ఇచ్చావంటే ఈ సద్గుణాల ద్వారా ఏం చేయొచ్చు అన్నారు, భగవంతుడి యొక్క మార్గాన్ని గుర్తించవచ్చు. గుర్తించాక ఏం చేయాలి, భగవంతుడి యొక్క ఆ యొక్క జ్ఞానస్థితికి వెళ్ళావు. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత తురీయ స్థితి అంటారు దీన్ని. ఈ సుగుణాలని కూడా విడిచిపెట్టే అన్నారు. అర్థమవుతుందా? మీకు అన్నది పట్టుకుందా? ఇక తురీయానికి వెళ్ళిన తర్వాత సద్గుణము ఉండదు, దుర్గుణము ఉండదు. కానీ ముందు అసలు నువ్వు ప్రారంభం చేసే సాధనలో ఈ దుర్గుణాలని ముందు నువ్వు రూపుమాపాలి. తర్వాత సద్గుణాలని ప్రోత్సహించాలి. సద్గుణాలని ప్రోత్సహించాను కదా అని ఊరుకోకూడదు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తురీయ స్థితికి వెళ్ళిన తర్వాత అది ఆలంబన చేసుకుని ఈ సుగుణాలను కూడా విడిచిపెట్టేయాలన్నారు. అంటే అక్కడ దుర్గుణ సుగుణాలు ఏమీ ఉండవు, పరమాత్మతో రమించడం తప్ప. అయ్యా, భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత ఏం నిరూపించాడయ్యా అన్నారు. ఇదే నిరూపించాడయ్యా అన్నారు. ఆయన భూమి మీదకి వచ్చాక దుష్టులందరినీ శిక్షించాడు, అంటే దుర్గుణాలన్నీ తీసిపాడేశాడు. సద్గుణాలని పెంపొందించాడు. పాండవుల్ని మొదలైన వాళ్ళందరినీ, యాదవుల్ని, ప్రముఖులందరినీ కూడా మంచి స్థానంలోకి తీసుకొచ్చాడు. ఇక సద్గుణాలని కూడా ఎప్పుడు తీసేశాడు అంటే ఆయన ఇంకా తన పరంధామానికి వెళ్ళిపోతున్నప్పుడు, తురీయ స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు తనతో తీసుకొచ్చిన సగుణాలని కూడా రూపుమాపించేశాడు. యదుకుల నాశనం జరిగింది, పాండవులందరూ స్వర్గస్థులయ్యారు. ఇవన్నీ తీసేశాడు. వీళ్ళందరినీ తీసేసిన తర్వాత ఏమైంది, ఆయన పరంధామానికి వెళ్ళాడు. ఇదేరా నేర్పింది భగవానుడు నీకు? ఇది గుర్తించుకోవాలండి. అంటే భగవంతుడు నీకు భాగవతం ద్వారా ఏం నేర్పాడయ్యా? ముందు నీలో ఉన్న దుర్గుణాలు ఏమున్నాయో అవి గుర్తించు, ఆ దుర్గుణాలు తీసేయి, సద్గుణాలని పెంపొందించు. పాండవుల్ని ఎలా ప్రోత్సహించారో, యాదవుల్ని ఎలా ప్రోత్సహించారో స్వామి అలా ప్రోత్సహించు. ఒక స్థాయి వచ్చేటప్పటికీ ఇవి కూడా కాస్త అహంకారాన్ని తీసుకొస్తాయి. అందుకనే యాదవులంతటి వాళ్ళు శ్రీకృష్ణుడి మాట కూడా లెక్క చేయలేదు చివరిలో. అప్పుడు ఏం చేస్తావు, భగవంతుడి యొక్క తురీయ స్థితికి చేరుకుని వీటిని కూడా విడిచిపెట్టేయన్న. తన యదువంశాన్ని తానే నాశనం అయ్యేలా చేశారు. ఇది తత్వం అండి 11వ అధ్యాయంలో. ద్వారకా నగరం అనేటటువంటిది ఇక ఉండకూడదు అనుకున్నారు స్వామి. తన మనసులో సంకల్పం, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, భూమిని ఉద్ధరించాం, దుర్గుణాలు తీసేసాం, సగుణాలను పెంచాం, ఇక తురీయావస్థకి వెళ్తాం. మహాత్ములు ఋషులు వస్తున్నారు ఆ ప్రభాస తీర్థం దగ్గర నడుచుకుంటూ వెళ్తూ.
శాంతి దయ రెండు ఉంటాయండి. ఈ రెండు ఉన్నప్పుడు ఈ రెండు ఏమిటన్నారు? సత్వగుణ వృత్తులే. కానీ ఈ రెండు ఎప్పుడు కలహించుకుంటాయో దయా శాంతి రెండు కూడా కొట్టుకుంటాయి ఒక్కొక్కసారి. ఎప్పుడైతే కలహించుకుంటాయో యోగి అనేవాడు ఏం చేస్తాడు అన్నారు? దయని విడిచిపెట్టి శాంతిని పొందుతాడు. అలాగే ఇక్కడ పరమాత్మ ఈ దయ అనేటటువంటి దాన్ని విడిచిపెట్టారట. అంటే తనవారు అనేటటువంటి ప్రేమ లేదు, తీసేస్తున్నారు. అందువల్ల ఏమిటి? మహాత్ములందరూ వస్తున్నారు శ్రీకృష్ణుడిని పూజించడానికి. ఇక్కడ జాంబవతి కొడుకైనటువంటి సాంబుడికి కాస్త గుడ్డలో అవి కూరి పొట్ట దగ్గర స్త్రీ వేషం వేసి ఆ ఋషుల దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, ఈ స్త్రీ గర్భంతో ఉంది, ఈ పొట్టలో ఉన్నది ఆడపిల్ల మగపిల్లవాడ, మీరు మహాత్ములు సర్వజ్ఞులు అన్నీ తెలిసిన వాళ్ళు చెప్పండి అన్నారు. వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైందన్నారు? ఓహో, పరమాత్మ సాంగత్యంలో ఉన్నటువంటి వీళ్ళకి కూడా ఇలా మహాత్ముల్ని అవమానం చెయ్యాలనేటటువంటి బుద్ధి పుట్టింది అంటే పరమాత్మ వీళ్ళ వినాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. అర్థమైందా? వీళ్ళ వినాశనాన్ని కూడా పరమాత్మ కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది పరమాత్మ సంకల్పం కానీ మా సంకల్పం కాదనుకున్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళు అన్నారు, బాగుందిరా, ఈ అమ్మాయి పుట్టదు అబ్బాయి పుట్టదు, మీరు ఏదైతే గుడ్డలు కూరుకుని వచ్చారో ఆ మూటలో నుంచి ఒక ముసలం పుడుతుందన్నారు. ఆ ముసలం ఏమైతే ఏముందో ఆ ముసలమే మీ యొక్క యాదవ వంశాన్ని అంతటి నిర్మూలన చేస్తుందన్నారు. చూడండి, వాళ్ళు త్రికాల దర్శనం, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఋషులకి. భగవత్ కోవిదాహ, భగవంతుడి యొక్క మనసులో ఉన్న విషయాన్ని వీళ్ళు గ్రహించారు. ఇప్పుడు చూడండి, భగవంతుడు కావాలి అనుకుంటే ఆ ఋషుల యొక్క శాపాన్ని ఉపసంహారం చేయగలడు. బ్రహ్మహత్యా దోషం అంతటి పట్టుకుంటేనే ఇంద్రుడికి స్వామివారు ఆ బ్రహ్మహత్యా దోషాన్ని తీసేసి మళ్ళీ ఆయన పదవిని ఆయనకి ఇప్పించారు. ఇది పెద్ద లెక్క. కావాలంటే ఋషులకు నచ్చజెప్పేవారు, తన వంశం వారికి ఏమీ కలగకుండా చూసుకునేవారు. కానీ ఆ సంకల్పం పరమాత్మకి కూడా లేదు. వీళ్ళందరినీ తీసుకుపోదని నాతోనే అనే సంకల్పంలో ఉన్నారు స్వామి. కాబట్టి ఆయన ఏమీ తెలియనట్లుగా ఊరుకున్నారు. ఆయనకి అన్నీ తెలిసిన. పోనీ ఇలా జరిగిందని వీళ్ళైనా వెళ్ళి చెప్పాలిగా శ్రీకృష్ణ పరమాత్మకి. ప్రతి విషయము కూడా శ్రీకృష్ణ పరమాత్మకి వెళ్ళి చెప్పేవారండి వీళ్ళు. ఈ ఒక్క విషయమే చెప్పలేదు, ఋషులు ఇలా చెప్పించారన్న విషయాన్ని. వీళ్ళల్లో కూడా బుద్ధి రాలేదు చూసారా. ఇంకా మృత్యు ఆసన్నమయ్యేవాడి చేత మంచి పనులు కూడా చేయనివ్వరండి. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళందరూ కూడా వెళ్ళి ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళారు. ఉగ్రసేన మహారాజు దగ్గరికి, అయ్యా ఇలా జరిగింది, శ్రీకృష్ణుల వారికి తెలిస్తే తిడతారు, మీరు దీనికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అన్నారు. ఆయన అన్నారు, ముందు ఆ ముసలాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో బాగా అరగదీసి కలిపేయండి రా అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, బాగా ముసలాన్ని అరగదీశారు. పెద్ద దుబ్బుగడ్డంతా రేగింది ఈ యొక్క అరగదీసిన దాని సారం నుంచి. ఇంత చిన్న మొక్క మిగిలిపోయిందండి, మొక్కే కదా అని తీసి అవతల పడేశారు. జర అనేటటువంటి వేటగాడు తిరుగుతున్నాడు ఆ అరణ్యంలో. ఆ జర అనేటటువంటి వేటగాడికి ఈ యొక్క ముక్క దొరికిందండి. జర అంటే అర్థం ఏమిటి? ఇది అందరి జీవితాల్లో వచ్చేదే ముసలితనం. చూడండి, తత్వం, కథలో తత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్ని వస్తువులు జీర్ణమయ్యేవే జీవితంలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితానికి అంతమే జర, ఇంకెంతకు మించి మరొకటి లేదు. భగవద్గీతలో మాట ఉంది, జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జర బోయవాడి రూపంలో వచ్చిందన్నారు ఇక్కడికి. భగవంతుడి యొక్క లీల, దానికి ఇది నిమిత్త మాత్రం అయిందన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నారు మనసులో, మనం అనుకుంటున్నట్లుగా అంతా కరెక్ట్గా జరుగుతోంది, ప్లానింగ్లో ఎక్కడా తేడా లేదు,
అందరూ వారి వారి పోర్షన్స్ కరెక్ట్గా చేస్తున్నారు. ఋషులు కూడా కరెక్ట్ టైంకి శాపం ఇచ్చారు. బాగుందనుకున్నారట. ఆయనకి మనసులో సంతోషం స్వామివారి. ఈలోపు నారదులు వారు వచ్చారు. వస్తే అన్నారు నారదుడితో, నారదా, మా తండ్రి గారు తల్లి గారు ఉన్నారు, వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, ఒక్కసారి మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, కాస్త వాళ్ళకి తత్వబోధ చెయ్యండి అన్నారు. ఎందుకని? తల్లిదండ్రులుగా వాళ్ళు స్వామిని కన్నారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి స్వామి. శంకరాచార్యులు వారు అంతటా ఆయన తల్లిగారి మోక్షం ఇచ్చారు. ఎలా ఇచ్చారు? చనిపోయే ముందు తత్వబోధ చేశారండి. అమ్మ ఇలాగమ్మా, జీవితం అంటే ఇది, మనిషి అంటే ఇలా ఉండాలి, లోకంలో ఏవి శాశ్వతం కాదు, పరమాత్మే నిత్య వస్తువు అని మోక్షాన్ని తత్వబోధ చేసి మోక్షాన్ని ఇచ్చారు. ఎందుకని? తన తల్లి కాబట్టి, జన్మనిచ్చింది కాబట్టి, ఆవిడికి ఉన్నత లోకాలు లభించాలి అని. రమణ మహర్షి అంతటి ఆయన కూడా వాళ్ళ తల్లిగారికి మోక్షాన్ని ఇచ్చాడు. చివరిలో ఆవిడికి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. చూడండి, ఈ నారదుల వారికి చెప్పగానే ఆయన వెళ్ళాడండి. మనం మొదటి నుంచి ఒక మాట చెప్పుకుంటున్నాం, భగవంతుడు లభించినంత మాత్రాన పని జరగదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరగదని భాగవతంలో ఎన్నో ఉదాహరణలు చూపించారు. మహాభాగవతుడైనటువంటి స్వయంభువ మనువు ధ్రువుడి యొక్క చరిత్రలో భగవంతుడు సాక్షాత్కరించిన తర్వాత కూడా యక్షుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు కోపం తెచ్చుకుని. స్వయంభువ మనువు వచ్చి బుద్ధి చెప్పాడు, ఒరే మన వంశంలో అలా ఏదో ఒకడు చనిపోతే వాడిని పట్టుకుని అంతమందిని చంపకూడదు, బోధ చేశాడు. అంటే ఒకసారి పరమాత్మ దర్శనం అయిన వాళ్ళు కూడా కోపమోహాలు పొందారు. పృథు మహారాజు కూడా ఇంద్రుడి మీద కోప్పడ్డాడు. భగవంతుడే వచ్చి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అవునా కదా? అలాగే ప్రాచేతసులు, ప్రాచీన బర్హి యొక్క కొడుకులు తపస్సు చేసుకోండిరా అంటే శివుడి వల్ల అనుగ్రహాన్ని పొంది తపస్సు చేసి, తపస్సు పూర్తయిన తర్వాత చెట్ల మీద కోపాన్ని పొంది వాటిని అన్నింటినీ దగ్ధం చేశారు. పరమాత్మ సాక్షాత్కారం అయినా కూడా వాళ్ళకి కోపం అనేటటువంటిది అనగారు లేదండి. అలాగే చూడండి, యుధిష్ఠిరుడు ఉన్నాడు. ఆయన శోకంలో పడ్డాడు, దుఃఖించాడు. కృష్ణ పరమాత్మ ఎంతో చెప్పారు, అయినా అతను శోకం పోలేదు. పరమాత్మ చెప్పినా పోకపోతే భగవద్భక్తుడైనటువంటి భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తే ఆయన చెప్పాక పోయిందండి. అలాగా భీష్మ పితామహుడు యొక్క ఉపదేశం జరిగింది. అందుకనే ఇది చూడండి, భగవత్ పురాణం అనలేదు, భాగవత పురాణం అన్నారు. భాగవతులకే పెద్ద విలువటండి భాగవతంలో. ఇదంతా భక్తుల మహిమ. ఇక దేవకి వసుదేవుల మాటే తీసుకోండి. నిన్నటి రోజు ఏమన్నారు? పక్కన పరమాత్మను పెట్టుకుని, అయ్యా కర్మ ఫలితాలని పోగొట్టేటటువంటి యాగం కానీ యజ్ఞం కానీ మీరు చేయించండి అని ఋషులను అడిగారు. ఇంతకన్నా అజ్ఞానం ఉంటుందా? కాబట్టి చూడండి, భగవంతుడి తల్లిదండ్రులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా భగవంతుడు జన్మించాడు. శంకుచక్ర గదా పద్మాలతో 4 చేతులతో కనిపించాడు. ఇలా కనిపించినా సరే ఋషుల్ని ప్రార్థన చేశారు. ఇలాంటి చమత్కారాలన్నీ కూడా మనకి ఈ భాగవతంలో కనిపిస్తాయండి. మరణించినటువంటి పుత్రుల్ని తిరిగి తీసుకురమ్మని కోరుకుంది ఆవిడ దేవకీదేవి. అలాంటి వాళ్ళు అసలు తిరిగి వస్తారా? అలాంటి వాళ్ళని కూడా తెచ్చాడే నా కొడుకు, ఇతడు సామాన్యుడు కాడు అనే తత్వజ్ఞానం వాళ్ళకి కలగలేదు. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే నారదుల వారిని పంపించాడు వసుదేవుడి దగ్గర. చూడండి, నారదుల వారికి ఎప్పుడూ ఒక శాపం చెప్పానుగా, ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండడు ఆయన. కానీ భగవంతుడు శ్రీకృష్ణావతారం ఎత్తిన తర్వాత నిరంతరం ఆయన భగవంతుడి దగ్గరికి వస్తూ వెళ్తూనే ఉన్నాడు. మీరు ప్రతి సందర్భంలో చూడండి, నారదుడు వస్తాడు వెళ్తాడు.
స్వర్గంలో వార్త తెచ్చాను స్వామి అంటాడు, లేకపోతే కంసుడి దగ్గర నుంచి వార్త తెచ్చానంటాడు, లేకపోతే జరాసంధుడి దగ్గర నుంచి తెచ్చానంటాడు, లేదా కాలయవనుడి నుండి తెచ్చానంటాడు, పాండవుల దగ్గర నుంచి తెచ్చానంటాడు. ఏదో వంక పెట్టుకుని పరమాత్మని దర్శించడానికి వస్తూనే ఉన్నాడు నారదుడు. అలాగే ఓ రోజు వస్తే ఇలా పంపించాడు, కోను రాజన్ ఇంద్రియాన్ ముకుంద చరణాంబుజం న భజేత సర్వతో మృత్యురుపాస్య మమరోత్తమై. రాజా పరీక్షిన్ మహారాజా, ఇంద్రియాలు కలిగినటువంటి ప్రాణి పరమాత్మ యొక్క చరణార విందాల యొక్క సుగంధాన్ని, మంగళకరమైనటువంటి భగవంతుడి యొక్క కథా విశేషాల్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తూ ఉంటాడో అలాంటి వాడే పరమ భక్తుడు, అతడే నారదుడయ్యా అన్నారు. ఆ నారదుడు అనేవాడు భగవత్ కథని, భగవద్ గుణాలని, పాదార విందాలని తప్ప వేటిల్ని ఇంక పట్టుకోట. భగవంతుడి యందు భక్తి కలగడానికి అధికారి ఎవరు అన్నారు. ఎవరండి అధికారి? వాజపేయ యజ్ఞం చెయ్యాలి అంటే బ్రాహ్మణుడై ఉండాలి, రాజసూయ యజ్ఞం చెయ్యాలి అంటే క్షత్రియుడై ఉండాలి, అలాగే వైశ్యస్తోమ యజ్ఞం అని ఒకటి ఉన్నది, అది చెయ్యాలి అంటే వైశ్యుడై ఉండాలి, నిషాద స్థపతి యజ్ఞం అని ఒకటి ఉన్నది, అది చెయ్యాలి అంటే నిషాదుడై ఉండాలి. అయితే శమధమాది షట్సంపత్తిని కలిగి ఉన్నవాడు వేదాంత విజ్ఞానం చేయడానికి అధికారి అవుతాడయ్యా. శమము ధమము అనేటటువంటి మొత్తం తితీక్ష మొదలైన 6 కూడా తన అధీనంలో ఉంచుకున్నవాడు మాత్రమే వేదాంతాధ్యయనం చేయడానికి అర్హుడు. అలాగే భక్తి చేయడానికి కూడా ఒక అధికారం ఉన్నదన్నారు. భక్తి కలగడానికి ఏమిటయ్యా అన్నారు, ఇంద్రియవంతులైనటువంటి సమస్త ప్రాణులకి కూడా భక్తి చేయడానికి అధికారం ఉన్నది అన్నారు. ఒక్క భక్తికి మాత్రమే ఆసక్తి ఉందండి. మిగతా వాళ్ళకి అందరికీ కేటగిరీలు ఇచ్చారు, వీళ్ళు మాత్రమే ఇది చేయాలి, వీళ్ళు మాత్రమే ఇది చేయాలి. భక్తికి అలా లేదు, ఎవరైనా భక్తి చేయొచ్చు భగవంతుడి మీద. అందుకనే భక్త్యా భాగవతాం జ్ఞేయ. భాగవతాన్ని ఎలా తెలుసుకుంటావయ్యా? వేద విచారణం ద్వారా కాదు, నీ బ్రహ్మత్వం ద్వారా కాదు, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా కాదు, నీకున్నటువంటి ఉపనిషత్ తత్వజ్ఞానం ద్వారా కాదు, భక్తితో తెలుసుకో భాగవతాన్ని అన్నారు. భక్తితో ఎవరైనా వినొచ్చండి. యద్వేదాత్ ప్రభు సంహితం దధికథా శబ్ద ప్రధానాచ్చిరం యస్య అర్ధప్రవణాత్ పురాణవచనాత్ ఇష్టం సుహృత్ సంహిత కాంతా సమ్మతయా యయా సరసతాం మాపాద్య కావ్యశ్రియా. విద్యానాథ పండితుడు అంటాడు ప్రతాపరుద్రీయంలో ఈ మాట. వేదాలనేటటువంటి ఆర్డినెన్స్ అది కొంతమందికి మాత్రమే అప్లై చేసుకుంటే వాళ్ళు మాత్రమే దాన్ని చదవగలరు. పురాణాలు కూడా కొంతమందే వినగలరు. కానీ స్త్రీ పురుష పండిత పామర బాల వయో వృద్ధులందరికీ కూడా భక్తితో వినగలిగేటటువంటి ఏకైక గ్రంథం, అనుసరించగలిగేటటువంటి గ్రంథం ఒక్క భాగవతమే అని చెప్పారు. మీరు చూడండి, భక్తి ఒక్క మనుష్యుడే చేస్తాడా అని కాదుట, పశుపక్షాదులకు కూడా అధికారం ఉందన్నారు భక్తి చేయడానికి. ఈ మాట ఎంత గొప్పదండి. శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని అవి కనులారా వీక్షించాయి. ఆయన వేణుగానం చేస్తే చెవులు రిక్కించి మరీ విన్నాయి, ఆనంద పరవశం పొందాయి. పశువులు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ప్రేమించాయండి. కాబట్టి నారదుడు అంతటి వాడు వెనకబడి ఉంటాడా? భగవంతుడి కోసం ఎప్పుడూ ముందే నడుస్తాడు. అలా తిరుగుతూ తిరుగుతూ స్వామివారు వసుదేవుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణ పరమాత్మ మాటను అందుకుని ఘనంగా సత్కరించారు నారదుల వారిని, వసుదేవుల వారు. అయితే మహాత్మా, మీరు వచ్చారు మహాత్ములు, మాకు చాలా సందేహాలు ఉన్నాయి, మా సందేహాలని తీర్చండి. ఈ సందేహాలు తీర్చాలనే పరమాత్మ వెంటనే నారదుడిని పంపాడు.
చూడండి, మేము అంటున్నాం, అర్థిస్తున్నాం స్వామి మిమ్మల్ని. ఇప్పటిదాకా మేము మాయలో మోహితులమై ఉన్నాం. ఈ మాయ నుండి మమ్మల్ని పక్కకి తెప్పించండి. ఎలా తెప్పిస్తారు? ఇప్పుడు మీరు నన్ను మాయ నుండి విడిపించండి స్వామి. ఆ మాయని విడిపించడానికి పరమ కళ్యాణమైనటువంటి విషయాల గురించి చెప్పండి. అంటే మనిషి అనేవాడు, మానవుడు ఎలా అయితే మాయ నుంచి ఉద్ధరించబడతాడో ఆ విషయాలు మాకు చెప్పండి అన్నాడు. హరే నమః. నారదుడు ప్రసన్నుడయ్యాడండి. అయినా ఆయనకు సందేహం వచ్చింది. అయ్యా వసుదేవ, నిరంతరం కృష్ణ దర్శనం చేస్తావు, నువ్వు అంత అదృష్టవంతుడివి, కృష్ణుడికి సాక్షాత్తుగా తండ్రి అయిన వాడివి. అలాంటివి నువ్వు ఈ విధంగా నన్ను అడగడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నేనేమో నీ పుత్రుడైనటువంటి కృష్ణుడికి ప్రేమికుణ్ణి, భక్తుణ్ణి. ఏ భాషలో జ్ఞానం లభించినటువంటిదైతే ఉందో ఆ జ్ఞానం అనేటటువంటి దాన్ని పొందాలి, కానీ భాషని పొందకూడదన్నారు. హిందీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఏ భాషలో అయినా జ్ఞానం ఎక్కడ చెప్పబడిందో దాన్ని స్వీకరించాలి, భాషని కాదు స్వీకరించాల్సింది, అందులో ఉన్న అంతరార్థాన్ని. మనుస్మృతిలో ఒక మాట రాశారు. ఏమన్నారంటే, ఒకవేళ అంత్యజుడితో శూద్రుడిలో కూడా జ్ఞానం ఉంటే అది నీ దగ్గర లేకపోతే వాడి నుంచి నువ్వు ఆ జ్ఞానాన్ని గ్రహించాలి అని. బాలాదపి సుభాషితం. నీకన్నా పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందని అనుకోకు, నీకన్నా చిన్నవాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి జ్ఞానం ఉంటుంది. అది పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మంచిని గ్రహించాలి ఎదుటి వాళ్ళలో నుంచి ఆ జ్ఞానాన్ని. శ్రద్ధాదాన శుభాం విద్యాం అదదీతావరాదసి అంత్యాదపి పరమం ధర్మం స్త్రీరత్నం దుష్కలాదపి. నారదుడు అంటున్నాడండి, తన పుత్రుడి యందు ఆసక్తుడు కాబట్టి వసుదేవుడు నన్ను జ్ఞానోపదేశానికి అధికారి అని అనుకుంటున్నాడేమో. కాబట్టి చూడండి, ఆసక్తి ఉన్నటువంటి చోట విషయాసక్తి, వాడు అజ్ఞాని కిందే లెక్క. ఇక్కడ నారదుడు చిన్నవాడు వసుదేవుడు కన్నా భావనలో, అయితే ఈయన పరమాత్మంతర్యానికి తండ్రి. నారదుడి దృష్టిలో ఆయన పెద్దవాడు. అంటే వయోభేదం కాదు ఇక్కడ, స్థాయి. అయితే ఆయన అనుకుంటున్నాడు ఈయన ఇంకా ఈ అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి నన్ను అధికారి అనుకుంటున్నాడు. సరేనే, దాన్నే ఉంది, చెప్తానన్నాడు. అయ్యా మీకు ముందు ఒక కథ చెప్తాను వినవయ్యా వసుదేవ. నవయోగేశ్వరుల కథ చెప్పాడు. ఎవరి నవయోగేశ్వరులు అన్నారు? ప్రియవ్రతుడి యొక్క కథ చెప్పుకున్నాం మనం. అందులో అతనికి 100 మంది కుమారులు పుట్టారు. అందులో 10 మంది, భరతుడు పెద్దవాడు. చూడండి, ఇందులో ఒక విషయం చెప్పాం. 10 మంది రాజర్షులు అయ్యారు. అంటే ఏమిటి? క్షత్రియ ధర్మాన్ని అవలంబించారు. 81 మంది బ్రాహ్మణ తత్వాన్ని పొందారు. ఇక 9 మంది ఉన్నారే, ఈ 9 మంది పరమ భాగవతులయ్యారయ్యా అని చెప్పాను ఐదో స్కంద ప్రవచనంలో. ఆ పరమ భాగవతులు ఎవరు అన్నాను? ఒకళ్ళు కవి, 2 హరి, 3 అంతరిక్ష, 3 ప్రబుద్ధ, 5 పిప్పలాయన, 6 అవిహోత్ర, 7 ద్రమిల, 8 చమస, 9 కరభాజన. వీళ్ళ 5గురు పరమ భాగవతులు అయ్యారని చెప్పానే. వీళ్ళ 9గురు, ఈ 9 మంది కూడా యోగేశ్వరులు అయ్యారటండి. ఈ 9 మంది కథని ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు. అందుకనే 5వ స్కందంలో చెప్పిన వాళ్ళ గురించి, వాళ్ళ కథ ఇప్పుడు 11వ స్కందంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకసారి నిమి చక్రవర్తి, నిమివంశ ప్రతాపకుడు నిమి చక్రవర్తి ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. అయ్యా
భాగవతంలో అందుకనే ఒక్కో స్కందం నుంచి ఇంకో స్కందానికి లింక్ ఉంటుందండి. భాగవతం అందుకనే ఏమండి ఇది విడిచిపెట్టచ్చా కాదు, విడిచిపెట్టకూడదు. అసలు ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిందే భాగవతంలో. కాబట్టి చూడండి, ఈ 9 మంది కూడా ఒకసారి నిమిచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళారు. నిమిచక్రవర్తి ఎదురు వెళ్ళి మహానుభావులకి నమస్కారం చేసి లోపలికి పిలిచి కూర్చోబెట్టి అడుగుతున్నాడు. తయేద భగవద్రూపం విశ్వం సదసదాత్మకం ఆత్మానో అవ్యతిరేకేణ పరిపశ్యంతో వ్యచరన్ మహీం. ఈ మహాత్ముల చరాచర విశ్వం యొక్క సదసత్ స్థూల సూక్ష్మం అంతటినీ కూడా భగవద్రూపంగా భగవంతునిలో అభిన్నంగా చూసేటటువంటి వాళ్ళండి వీళ్ళు. సామాన్యమైన వాళ్ళు కాదు. భగవత్ కార్యం భగవత్ ప్రకాశం భగవంతుడిలో అభిన్నమై ఉన్నది. భగవంతుడు ఆత్మలో అభిన్నమై ఉన్నాడు. ఇది తెలుసుకున్నవాళ్ళు, ఇదే విశ్వమని భావించేటటువంటి వాళ్ళు ఈ 9 మంది కూడా. అంటే పరమాత్మకి విశ్వానికి భేదమే లేకుండా చూడగలిగేటటువంటి ద్రష్టలు. అందువల్ల వాళ్ళు పరమ భాగవతోత్తములు. అడుగుతున్నాడు ఈ నిమిచక్రవర్తి, అత ఆత్యంతికం క్షేమం పృచ్ఛమో భవతో అనగా, ఏమయ్యా మీరు ఏదైతే ఆత్యంతికము నిరుక్తము కళ్యాణకరము అని ఏదైతే అనుకుంటారో దాన్ని నాకు ఉపదేశించండి అన్నాడు. అంటే ఏమిటి, ఏది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి తెలుసుకోక్కర్లేదో ఆ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో దాని గురించి చెప్పండి, ఇది అడిగాడండి. అంటే మహాత్ములు దొరికినప్పుడు ఏ పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేయకూడదు. ఎలా ప్రశ్న అడగాలో మనకి నిమిచక్రవర్తి ద్వారా చూపిస్తున్నారు. లోకంలో ఏది తెలుసుకున్న తర్వాత ఇంక మరొకటి తెలుసుకోక్కర్లేదో దాని గురించి చెప్పండి అన్నాడు. ఇలా నిమిచక్రవర్తి ప్రశ్నించగా మొదటి యోగీశ్వరుడు కవి మాట్లాడుతున్నట్టు. 9 మంది కదా, 9 మంది మాట్లాడతారు. ముందు మొట్టమొదటి కవి మాట్లాడుతున్నాడు. నాయన రాజన్, మొట్టమొదట ఒక విషయం తెలుసుకోను. సంసారంలో జనులు ఎందుకు దుఃఖిస్తారో ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలన్నాడు. ఎందుకు దుఃఖిస్తారండి జనులు? ఉద్విగ్న బుద్ధే రసదాత్మాత్ భవతు. ఏదైతే విశ్వము, ఏదైతే నీ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అది యోగ్యము కాదో, అది నశ్వరమో దుఃఖరూపమో, దానిని వాళ్ళు ఏమంటారంటే మాదండి అంటారు. చూడండి, అందుకే సంసారంలో ప్రజలు ఎందుకు ఏడుస్తారంటే ప్రతిదాన్ని చూసి ఇది మాది మాది అంటారు. ఇంతకీ అది ఏమిటది? కాలంలో వచ్చినది, మళ్ళీ కాలంలో వెళ్ళిపోయేది. కాలంలో పుట్టి కాలంలో వెళ్ళిపోయే దాని గురించి ఇది నాది అనుకుని ఎందుకురా ఏడవడం? ఇలా ఏడుస్తాడు సంసారి అనేటటువంటి వాడు. అందుకే సంసారంలో ప్రజలు ఏడుస్తూ ఉంటారు. ముఖ్య విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోవయ్యా నిమిచక్రవర్తి. ఈ సంసారం అనేటటువంటిది ఎవరిది కాదన్నాడండి. ఎవరు దీన్ని పట్టుకోలేరన్నాడు. ఎవరిది ఈ సంసారము కాదో, ఎవరైతే దీన్ని పట్టుకోలేరో దీనినే సంసారం అన్నారు అన్నాడు. దేనిని మనం వదలలేమో దాని పేరే ఆత్మ అన్నారు. కానీ ఏం చేస్తున్నామండి, మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంసారాన్ని మనతోనే కలిసి ఉన్న మిళితమై ఉన్న ఆత్మని తెలుసుకోవడానికి పోయి అజ్ఞానంలో పడుతున్నాం. ఇక్కడ జరుగుతోందంతా మోసం. ఎప్పుడైతే సంసారాన్నే పట్టుకోవాలనుకుంటున్నావో నీ బుద్ధి యందు కలవరం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఏమిటి? ప్రశాంతంగా భాగవతం వింటాడు వచ్చి కూర్చుని, వచ్చేటప్పుడు కూరలు తెమ్మంది భార్య, ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ఏముంటుందో, సమయం అంతా ఇక్కడ అయిపోయింది, కూరగాయల షాప్ వాడు కూర షాప్ కట్టేస్తాడు, కథ జరుగుతూనే ఉంటుంది. వీడి బుద్ధి మాత్రం కలవరం చెందుతూ ఉంటుంది. ఎందుకని? సంసారాసక్తుడై ఉన్నాడు ఇక్కడ. కాబట్టి బుద్ధి ఏం చేస్తుందయ్యా? కలవరాన్ని చేకూరుస్తుంది సంసారాన్ని పట్టుకున్నప్పుడు. దీనికి చికిత్స ఏమిటి అన్నారు. ఏదైనా మరి దేనికైనా చికిత్స ఉంటుందిగా. భగవంతుడి యొక్క పాదార విందాల్ని నిరంతరము ఎవరైతే ఉపాసన చేస్తారో
ఈ యొక్క సకల ద్వైత ప్రపంచము కూడా మన కల్పనయే అనేటటువంటి స్థితికి చేరుకుంటాడట. భగవంతుడి పాదాల ధ్యానం వాడికి ముఖ్యం. అప్పుడు ఇది ద్వైతం వల్ల అద్వైతమై కూర్చుంటుంది వాడి దగ్గరకు వచ్చి, రెండో వస్తువు కనిపించదు. తర్వాత మనసులో చూపించబడినది ఇక ధర్మం గురించి అంతా కూడా మన మనస్సులో పెట్టబడినట్లుగా ఉంటుందన్నారు. ఎలాగా అన్నారు, లోకమే మనకి నేర్పుతుందంటండి కొన్ని ధర్మాలు. ఏమిటన్నారు, పుట్టగానే మనకి మీ తల్లి ఎవర్రా, అదిగో ఈవిడ మీ తల్లి అని మనకి లోకులు చూపిస్తారట. తల్లి ఏం చేస్తుందంటే, ఇదిగో ఈయనేరా మీ తండ్రి అని తల్లి నీకు చూపిస్తుంది. ఇక ఏం చేస్తారయ్యా, బ్రాహ్మణులు వివాహం చేయించేటప్పుడు యత్ పత్ని తన్మిథునం, అదిగో ఈవిడేరా నీ భార్య, లేకపోతే భార్యను చూపించి ఇతనేరా అమ్మ నీ భర్త అని వాళ్ళు కూడా చూపిస్తారు. చూడండి, ఈ విధంగా అన్నింటికీ అన్ని సంబంధాలు ఉన్నాయే, ఈ సంబంధాలన్నీ కూడా ఎప్పుడూ కూడా అధ్యారోపితములే అన్నారు. ఒకళ్ళ ద్వారా ఒకరికి చూపించబడి ఇది ఇలా ఉండండి కలిసి అని మనం ఏర్పాటు చేసుకున్న ఒక విధి విధానం ఇదంతా. అందుకే ఎచ్చటికీ కూడా చ్యుతము కానటువంటి భగవత్ చరణారవిందముల యొక్క ఉపాసన ఉన్నదే ఇది అన్నింటికన్నా సర్వోత్తమం. ఎందుకంటే అది చ్యుతము కాదు, దానికంటూ నాశనము లేదు. ఇవన్నీ నాశనం అయిపోతాయి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, కానీ అది నాశనం కాదు. అయ్యా గుర్తుపెట్టుకో, ఈ సృష్టి మనసు యొక్క కల్పన, మనసు కల్పిస్తోంది ఈ సృష్టిని అంతటినీ కూడా. అందుకే మనసును వశం చేసుకోవాలి మొట్టమొదటని చెప్పాడు. ఒకవేళ యోగంతో దానిని వశం చేసుకోలేకపోతే యోగ సాధన నువ్వు చేయలేకపోతున్నావు. భగవంతుడి లీలల గురించి విను, కథల గురించి విను, వారి గుణాలని కీర్తనం చేయి, విడిచిపెట్టద్దు. ఏం చెప్తున్నారు, శృణ్వన్ సుభద్రాణి రథాంగపాణే జన్మాని కర్మాణి జయాని లోకే గీతాని నామాని తథార్థకాని గాయన్ విలజ్జో విచరేద సంగ. భగవంతుడు అండి రథాంగపాణి అన్నాడు. రథచక్రాన్ని పెకిలించి చేత్తో పట్టుకున్నాడు. ఎప్పుడు భీష్ముడి మీదకి వెళ్ళాడు పట్టుకుని. అలాగే కాలచక్రం అనే చక్రం భగవంతుడి గుప్పిట్లో ఎప్పుడూ ఉంటుందిటండి. అందుకనే రథాంగపాణి అన్నారు. ఈ చక్రం ఏమిటయ్యా, ఇది కాలచక్రం అన్నారు. ఈ కాలచక్రం పరమాత్ముడి చేతిలో ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ పరిస్థితులు చూపిస్తున్నారు, సృష్టి స్థితి లయ, ఇవన్నింటినీ కూడా ఎవరి ఆధీనంలో ఉంచుకుంటాడు, పరమాత్మ తన ఆధీనంలో ఉంచుకుంటాడు. అర్జునుడికి విపత్తు వస్తే తను చేసిన వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టి భీష్ముడి మీదకి వెళ్ళాడుగా. భీష్ముడి ప్రతిజ్ఞను నిలవడానికి రథాంగపాణి అయ్యాడు. అంటే ఏమిటి, భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు, నీ చేత పట్టిస్తాను చక్రం అన్నాడు. యోగేశ్వరుడైనటువంటి కవి ఇలా అంటున్నాడు, భగవంతుడి యొక్క లీలల్ని గానం చేయండి అయ్యా, శ్రవణం చేయండి అయ్యా, భగవంతుని వైదిక నామాలను తీసుకోండి అయ్యా. కేవలం వైదిక నామాలైనా, నువ్వు ఎందులోనైనా భగవంతుడిని దర్శనం చేయి, తప్పు లేదన్నారు. వ్రజ ప్రజలు గోపికలు ఏం చేశారు, భగవంతుడి యందు రసత్వాన్ని పొందారు, రసదృష్టితో చూశారు భగవంతుడిని. భ్రమరమునందు కూడా భగవంతుడి దర్శనం ఇచ్చాడు. అంటే చూడండి, విశిష్ట వస్తువులు ఏవైనా తీసుకున్నా ఈ విశిష్ట వస్తువులు కాని వాటిలో కూడా నువ్వు కావాలనుకుంటే భగవంతుడిని చూడొచ్చు. భగవంతుడిని చూడడానికి ఇది ఆలంబన అని నువ్వు ఏదైనా తీసుకోవచ్చు అన్నారు. ఏదైతే మీరు భగవంతుడి యొక్క రూపాన్ని కానీ ఆలంబన కానీ తీసుకున్నారో దాన్నే భజించండి, దాన్నే గానం చేయండి. ఇలా భగవన్నామాన్ని గానం చేస్తూ చేస్తూ సర్వత్రా భగవద్ బుద్ధి కలుగుతుందన్నారు. వాళ్ళకి హృదయంలో భగవంతుడు ఉదయిస్తాడు, భగవత్ రూపంలో ప్రవృత్తి అనేటటువంటిది కలుగుతుంది. అలా భగవంతుడి రూపం మనసులో మెదిలినప్పుడు ఈ సంసారం మీద వైరాగ్యం అనేటటువంటిది పుడుతుంది. నాయన నిమి కవి చెప్తున్నాడు, వైరాగ్యం అనేటటువంటిది కలిగితే వాస్తవికమైనటువంటి భక్తి ఉదయిస్తుందన్నారు. అందుకనే భక్తి ఒక్కటి ఉండి
జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే బాధపడుతుంది భక్తి. మొదట అదే కదా వచ్చింది కదా. ఇక్కడ వైరాగ్యవంతమైనటువంటి భక్తి కలుగుతుంది. భక్తి తర్వాత వైరాగ్యం తర్వాత భగవత్ తత్వం యొక్క బోధ అనేటటువంటిది కలుగుతుంది. భక్తిర్ విరక్తిర్ భగవత్ ప్రబోధ, ఈ మాట చెప్పారు ఇక్కడ. భక్తిర్ విరక్తిర్ భగవత్ ప్రబోధ. మరి చివరికి ఏం జరుగుతుందయ్యా ఈ భక్తి కలగడం వల్ల? వాడికి పరమ శాంతి లభిస్తుందయ్యా. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఏది తెలుసుకున్నాక ఇంకేమరో విషయం తెలియదో, తెలుసుకోక్కర్లేదో, అది ఏమిటి అంటే అది భగవంతుణ్ణి తలుచుకుని ఆయన యందు ఉపాసన చేసి ఆయన ద్వారా ఈ భక్తిభావాన్ని పొంది వైరాగ్య స్థితిని పొంది ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకుంటున్నాడో ఇంక దాని తర్వాత ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు. సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్ భావమాత్మనః, ఈ మాట చెప్పారు. భగవంతుడు ఇంతవరకే అనుకోకండి. భగవంతుడు అనేటటువంటి వాడు సర్వాత్మ, అన్నిటి యందు ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరూ కూడా భగవంతుడి యొక్క ఆత్మస్వరూపులే అని ఎరుకలోకి రండి. అప్పుడు చూడండి మీలో ఎంత సమానత్వం కలుగుతుందో అప్పుడు మీరు ఆలోచించుకోండి. అప్పుడు అందరినీ ఎలా చూస్తారు? భగవంతుడి కింద చూస్తారు. అప్పుడు మీలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అనేటటువంటివి దూరమై చిత్తం నిర్మలమై అంతటా భగవత్ సాక్షాత్కారం వల్ల మీకు తత్వోపదేశం కలిగి భగవత్ యోగం కలిగి భక్తి యోగం కలిగి పరమాత్మ తప్ప మీకు అన్య వస్తువు కనిపించదు. ఇది చెప్పాడండి కవి. ఇది భగవద్భక్తుల ఉత్తమ లక్షణం. ఇది చెప్పాడు హరి. చెప్తున్నాడు రెండో యోగేశ్వరుడు హరి. కవి అయ్యాడు, ఇప్పుడు హరి చెప్తున్నాడు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తారో, భగవద్భక్తులతో స్నేహం చేస్తారో, దుఃఖితులై ఉంటారు చాలామంది, అలాంటి దుఃఖితుల్ని చూసి దయ చూపెడతారో, విరోధుల్ని కూడా విడిచిపెడతారు, ఉపేక్షిస్తారో, వాళ్ళయ్య అసలైనటువంటి భక్తులు. భక్తుడు అంటే ఎవరు? ఒక ప్రశ్న. ఇది భక్తుడు అంటే ఏమిటన్నారు? మళ్ళీ చెప్తున్నాను. భగవంతుడి మీద ప్రేమ చూపిస్తూ భక్తులతో స్నేహం చేస్తూ దుఃఖితులైన వాళ్ళని చూసి దయ చూపుతూ, ఎప్పుడైతే విరోధులు ఉంటారో మనకి వాళ్ళని ఉపేక్షిస్తూ ఎవడైతే బతుకుతాడో వాడు భక్తుడు. ఎవరైతే కేవలం భగవద్మూర్తిని పెట్టుకుని అర్చన చేస్తూ ఆ భగవంతుడి మూర్తినే పట్టు కూర్చుంటాడే వాడికి ఆ మూర్తిని పూజ చేయడం తప్ప వాడికి ఇంకేమీ తెలియదు. ఆ ఉపాసన ఆ భగవంతుడి మూర్తినే పెట్టుకుంటాడు, పూజ చేసుకుంటూ ఉంటాడు. వీడికన్నా ఆ పై కేటగిరీలో నేను చెప్పాను ఈ గుణాలు ఉన్నవాడు వాడు చాలా గొప్పవాడు. వీడు ఇంకా ప్రథమ కేటగిరీలో ఉన్నట్ట, వాడు చివరి కేటగిరీకి వెళ్ళాట. అంటే వీడు ఒక మూర్తిలోనే చూస్తున్నాడు, ఒక మూర్తి వరకే ఫిక్స్ అయ్యాడు భగవంతుడిని. వాడు బ్రాడ్ గ్యాస్ట్, వీడు నారో గేజ్. అది డిఫరెన్స్ అండి. అందువల్ల భక్తుడి యొక్క మైండ్ ఉందే అది బ్రాడ్గా ఉండాలి, బాగా అన్నింటి యందు భగవంతుడినే దర్శనం చేయగలగాలి, దయ చూపించాలి. శత్రువు వాడు ఏదో మనల్ని ఏదో అన్నాడండి మిమ్మల్ని, వాడి పాపాన్ని వాడే పోతాడు, భగవంతుడే వాడు వాడికి తెలియట్లేదు అలా అనుకోవాలి. ఇది భక్తుడి లక్షణం అన్నారు. భక్తాః ప్రాకృతః, ఎంత చక్కని మాట చూడండి ఇది. భక్తః ప్రాకృతః. ప్రాకృత శబ్దం ఏదైతే ఉన్నదో దాని అర్థం శ్రీధర స్వామి వారు చెప్తారు వ్యాఖ్యానం చేస్తూ. ఏమని అంటే ప్రాకృతః ప్రారంభః. భక్తుడు ఎవడైతే ప్రాకృతాన్ని చూసి పట్టుకుని కూర్చున్నాడో ఆ ప్రాకృతమునందు ఏమైంది? ప్రాథమిక. వాడు ఇంకా ప్రథమ స్టేజ్లో ఉన్నాడు రా, ఇంకా వాడు ఎదగాలి బాగా అని చెప్తారట. అంటే ప్రారంభ భక్తుడు అని అర్థం. ఇంకా వీడు ప్రారంభ స్టేజ్లో ఉన్నాడని చెప్పడం. జడ వస్తువునందు భగవంతుడిని మాత్రమే చూడగలుగుతున్నవాడు ప్రథమ స్టేజ్లో ఉన్నవాడు. ఈ విధంగా హరియోగీశ్వరుడు 8 శ్లోకాలు చెప్పాటండి మొత్తం ఈ భక్తి గురించి, వాటి విశేషాల గురించి. అంటే నిర్గుణ భక్తి, సగుణ భక్తి. త్రిభువన విభవ హేతవే అప్యకుంఠ
స్మల్ రుతిర జితాత్మ సురాదిభిర్ మృగ్యతాత్ నిమిషార్ధమపి యః స వైష్ణవాగ్రయ. ఎవరైతే త్రిభువనములకై కూడా భగవంతుని చరణారవిందాల్ని వదలడానికి ఇచ్చగించడో, అయ్యా నీకు 3 లోకాల యొక్క అధికారం ఇస్తాం, నువ్వు తీసుకో, భగవంతుడు పాదార విందాలని జ్ఞానం చేసే ఆ శక్తి ఉందే, అది మాకు ఇచ్చాయి అని అంటే ఆ త్రిభువనాల యొక్క అధికారం నాకు అక్కర్లేదంట. చూడండి, ఇలా ఎవడైతే ఉంటాడో వీడు భక్తాగ్రగణ్యుడు. వాడికి తుచ్చమైన భోగాల మీద పదవుల మీద ఆశ ఉండదు. వాడికి సమయం దొరికితే కాసేపు భగవద్ధ్యానం చేసుకుంటాడు, భగవంతుడి మీదే దృష్టి పెడతాడు, భగవత్ కథలే వింటాడు తప్ప అన్య వస్తువుల మీదకి దృష్టి వెళ్ళనివ్వడు. మీరు గట్టిగా పట్టుకోండి, నేను సమయం ఉంటే అన్నాను మాట. సమయం ఉంటే అంటే మనలాంటి వాళ్ళకి చెప్పడానికి కోసం. అంటే మనం పాపం ప్రాకృతంలో ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటాంగా, అవి చేసుకున్నప్పుడు నువ్వు ఆలోచించలేకపోయినా సమయం తీరిక కలిగినప్పుడైనా వెంటనే నీ దృష్టి భగవత్ పాదాల మీదకి ఎప్పుడైతే చేరగలిగిందో, ఆసక్తి చూపగలిగిందో నువ్వు కూడా భక్తాగ్రగణ్యుడివే. ఇది చెప్పారు. భగవతి పుర విక్రమాంగ్రిశాఖ నఖమణి చంద్రికాయ నిరస్తతాపే అన్నాడు. భక్తుడికి సంసార తాపం అనేటటువంటిది ఉన్నదే, ఇది భక్తుడిని వేధించదటండి. ఎందుకు వేధించదండి అన్నారు? భగవంతుని నుండి ఎవడైతే విముఖుడైపోతున్నాడో, వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నాడో, వాడు సంసారంలో పడి బాధపడతాడు. భగవంతుడికి దగ్గరగా సన్నిహితుడై ఉన్నవాడు ఎప్పుడూ సంసారానికి బాధపడడు. ఎందుకన్నారు? ఎవరి హృదయ కమలంలో భగవంతుడు, పవిత్ర స్మృతి, దుఃఖము ఈ రెండూ కూడా ఒక చోటకి రానివ్వట్టండి భగవంతుడు. అంటే భగవంతుడి స్మృతి, దుఃఖము ఈ రెండూ కలిసి ఉండవు. ఉంటే భగవంతుడు ఉంటాడు, భగవంతుడు లేకపోతే దుఃఖం ఉంటుంది. ఈ రెండే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, కానీ ఎప్పుడూ కూడా ఒక చోట ఉన్నప్పుడు ఒకటి రాదన్నారు. ఎందుకండి అన్నారు? వెలుగు వచ్చేదాకానే చీకటండి అన్నారు. అంతేగా, భగవంతుడు వచ్చేదాకానే నీ హృదయంలోకి ఈ దుఃఖం, అది వచ్చిన తర్వాత ఇంకొండదు. విసృజతి హృదయం న యస్య సాక్షాత్ అధిరివశాభిహేతో అప్యసౌగ అనాశ. భగవంతుడు ఎలాంటి వాడంటే, ఒకవేళ నువ్వు వివసతో అయినా సరే తన నామాన్ని తీసుకున్నావు అంటే నీకు తెలిసి తీసుకున్నావా తెలియ తీసుకున్నావా పక్కన పెట్టు, నువ్వు భగవంతుడి నామాన్ని చెప్పావు వెంటనే నీ నా పాపాన్ని నశింపజేస్తాడన్నా. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాలుతుందిగా. అలాగే భగవంతుడి నామం తెలిసి చెప్పినా తెలియక చెప్పినా, ఎక్కడ నుంచో రోడ్డు మీద వెళ్తున్నావు, వాళ్ళు భజన చేస్తున్నారు పరమాత్మని, రాధే 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 గోవింద అంటున్నారు. అబ్బాయి ఇదేదో ట్యూన్ బాగుందని వాడు పాపం ఇంటికి వెళ్ళేదాకా వాడు రాధే 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 అంటున్నాడు. అంటూ ఉంటే వీడికి పెద్ద లారీ యాక్సిడెంట్ ఒకటి అవ్వాల్సి వచ్చింది. వీడి పాపం బ్యాకింగ్లో ఉంది. ఆ లారీ యాక్సిడెంట్ అలా ఒక చిన్న సైకిల్ వచ్చి గుద్ది పక్కకు పడి చిన్న కొట్టు చేతులు దెబ్బలు తగులుతాయి. అంటే ఆ పాపం అంతా పోయి ఈ రాధే రాధే శబ్దం చెప్పడం వల్ల వీడు చిన్న పాపంతో తీసి పక్కన పాడేశారు. అంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా వాడికి ఆ ట్యూన్ బట్టి నచ్చింది తప్ప నామం చెప్పాలి, భగవంతుడి నామం చెప్తే నేను ఉద్ధరించబడతాను అనే ఉద్దేశం లేదు బయట వెళ్ళేవాడికి. కానీ అనుకోకుండా వాడి దృష్టిలోకి వచ్చింది అది. అజామీలుడి కథలాగే ఇది కూడా. అందువల్ల చూడండి, నామాన్ని తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఆ పాపాన్ని పోగొడుతుందయ్యా. కాబట్టి ఎవరి హృదయ కమలంలో భగవంతుడు కూర్చుని ఉన్నాడో, ఎవరైతే భగవంతుని తన ప్రేమ అనే త్రాటితో కట్టిపడేస్తారో, ఎవరి హృదయంలో భగవంతుడు కొనగోటి కాంతులని దర్శనం చేస్తూ ఉంటారో అతడే నిజమైనటువంటి భక్తుడు అన్నారు. భగవంతుడి యొక్క కొనగోటి కాంతుల్ని దర్శనం చేస్తే ఏమవుతుందయ్యా? అజ్ఞానం అనే తిమిరాలు నీ యొక్క హృదయంలో ఉండవు, వాడు భక్తుడు. ఇప్పుడు 3వ యోగేశ్వరుడు మాట్లాడుతున్నాడండి. ఈ 3వ యోగేశ్వరుడు చూడండి, ఎవరైనా అంతరిక్షుడు. నాయన, పరమాత్మ కన్నా నీకు అన్య వస్తువులు ఏవైతే కనిపిస్తున్నాయో లోకంలో, సృష్టి స్థితి ప్రళయము ఇలా ఉంటుందిగా ఈ జగత్తంతా,
దీన్ని ఏమంటారంటే మాయ అంటారు. ఇది తెలుసుకో. నిజానికి ఇవన్నీ వేరు కాదు, భగవంతుడిలో వచ్చినవే. ఏష మాయ భగవత. ఈ మాయ అంతా ఎవరిది? భగవంతుడిది. ఈ మాయ నుండి ఎలా విడుదలవ్వాలి స్వామి? మరి భగవంతుడి నుంచే వేరుగా కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి భగవంతుడే అంటున్నారు కదా, మరి ఈ మాయ నుంచి వేరై భగవంతుడిని ఎలా పొందాలి? ఇది చెప్పండి అన్నాడు నిమి. చెప్పండి అంటే 4వ యోగేశ్వరుడు చెప్తున్నాడు, ప్రబుద్ధుడు. అయ్యా, మొదట సంసారం అనేటటువంటి దుఃఖరూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ సంసారాన్ని ముందు నువ్వు అర్థం చేసుకోవాలన్నట్టు. తర్వాత ఏం చేయాలి? సద్గురువును శరణు వేడాలి. ఓహో, ఈ సంసారం అనేది నన్ను ఉద్ధరించదు, భవసాగరాన్ని నేను దాటలేకపోతున్నాను, దీన్ని దాటించగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సద్గురువు. ఆ సద్గురువు దగ్గరికి నేను వెళ్ళాలనుకుని శరణు వేడాలి. ఈ సద్గురువు దగ్గరికి వెళ్ళగానే ఆయన నామమో లేకపోతే కీర్తనో ఏదో ఒకటి చెప్తాడు. ఒరే, ఇది చదువుకుంటూ ఉండి ఇది భజన చేసుకుంటూ ఉండు అంటాడు. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని స్మరించు ముందు. ఇలా స్మరిస్తూ ఉండగా భగవంతుడి యొక్క నామం మరియు గుణాలని శ్రవణ కీర్తనాలు చేయాలి. దీనివల్ల ఏమవుతుందయ్యా? ఈ మాయ తొలగిపోతుంది. అంటే గురువు చెప్పిన ఉపదేశంతో దాన్ని పట్టుకుని ఎవరైతే విడిచిపెట్టకుండా సాధన చేస్తున్నాడో దానివల్ల మాయ పోతున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఏమన్నాడు? రాజా నిమి అడుగుతున్నాడు, అసలు బ్రహ్మ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. బ్రహ్మ అంటున్నారుగా మీరు, ఈ బ్రహ్మ అంటే ఎవరండి? చతుర్ముఖ బ్రహ్మ? ఏ బ్రహ్మ? చాలామంది బ్రహ్మలు ఉన్నారు. అంటే ఆయన అంటున్నాడు, 5వ యోగీశ్వరుడు మాట్లాడుతున్నాడు, పిప్పలాయనుడు. ఆయన అంటున్నాడు, ప్రపంచాన్ని సృష్టించి దాన్ని పక్కన పడేసేవాడు ఎవడో వాడు పరమాత్మ కాదు. ఒక కుండలు తయారు చేసేవాడు ఉంటాడు, వాడు కుండను బాగా తయారు చేస్తాడు, తీసుకొచ్చి అంగట్లో అమ్ముతాడు, తర్వాత వాడికి ఆ కుండకి సంబంధం ఉండదు. కానీ పరమాత్మలా కాదయ్యా అన్నాడు. ఈ సృష్టినంతటినీ తానే సృష్టించి ఈ సృష్టి అంతా తానే నిండి ఉంటాడు, అతడు బ్రహ్మ. పట్టుకోవాలి మీరు. అన్ని చాలా కింద స్థాయికి వచ్చి చెప్తున్నాను నేను వేదాంతాన్ని అంతటిని. ఈ 11వ స్కందం వింటే నిద్ర తప్పేమీ రాదు, నిజంగా చెప్తున్నానండి. కాబట్టి చదివేవాడికి నిద్ర వస్తుంది, వినేవాడికి నిద్ర వస్తుంది. కాబట్టి ఇంకా చిన్న చిన్న మాటలతో చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి పడుకోకుండా వినాలి. హరయే నమః, హరయే నమః. కాబట్టి చూడండి, భగవంతుడికి ఈ సృష్టిలో దీన్ని ఉత్పత్తి, స్థితి మరియు ప్రళయము వీటన్నింటితో కూడా కాంటాక్ట్ ఉంటుందిట భగవంతుడికి. ఏదో తయారు చేసేసి మీరు చూసుకోండి అన్నట్ట పరమాత్మ ప్రతి దానితో లింక్ ఉంటుంది. అతడు ఏదో ఈ 7 లోకాల్లోనూ తిరుగుతూ ఉంటాడు అనుకోకయ్యా, అంతటా తాను నిండి ఉన్నాడు. ఆయన ఏదో లోపల కూడా తానే ఉన్నాడంటే తిరుగుతాడేమో అనుకుంటున్నావేమో, నిండి ఉన్నాడు. ఈ విశ్వముగా తానే స్వయంగా ప్రకటితమవుతున్నాడు. మన భగవంతుడు మన జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కూడా ఉన్నాడు అన్నారు. ఇప్పుడు లేచున్నాం, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. స్వప్నంలో కల వచ్చింది, అక్కడ భగవంతుడు ఉన్నాడు, నీకు చూపించాడుగా. సుషుప్తిలో ఉన్నావు, అమ్మయ్యా చక్కగా నిద్ర పట్టిందంటావు, అంటే ఇది చెప్పిన వాడేవాడు భగవంతుడు. అంటే భగవంతుడు నీలో కూడా ఉన్నాడు, నీలో వచ్చే జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడా భగవంతుడు ఉన్నాడు. ఇది గుర్తించన్నారు. వీటి బయట కూడా భగవంతుడు ఉంటాడయ్యా. స్థిత్యుద్భవ ప్రళయ హేతర హేతు అస్య య స్వప్న జాగర సుషుప్తిషు సద్బహిశ్చ. ఇది చెప్పారు. పిప్పలాయనుడు ఇంకా చెప్తున్నాడండి, ఎవరైతే హృదయము శుద్ధం చేసుకుంటారో అప్పుడు మాత్రమే పరబ్రహ్మ సాక్షాత్కారం పొందుతారయ్యా. అయితే ఏమండి హృదయం ఎలా శుద్ధం అవుతుందండి అని అడుగుతావా? భక్తితో హృదయం శుద్ధమవుతుందన్నాడు. భక్తి ద్వారా మాత్రమే హృదయం శుద్ధమవుతుంది. హర్యాబ్జనాద చరణైష క్షణయోరు భక్త్యా చేతో మలాని విధమేత్ గుణకర్మజాని. భక్తి అంటే ఏమిటి? భగవంతుని పాదాలని చేరుకోవాలనే ఆసక్తి కలుగుతోందే అదే భక్తి. ఎందుకంటే ఇచ్ఛ అనే ఒకటి ఉందిగా, నీకు కోరిక కలిగింది, భగవంతుడి పాదాలు నేను పొందాలి. ఈ ఇచ్ఛ ఎలాంటిదయ్యా? ఒక గర్భవతి లాంటిదండి అన్నారు. అంటే ఏమిటన్నారు? ఒక గర్భవతి
నేను గర్భవతిని అయ్యాను అని తెలుసుకోగానే ఆ కడుపులో పిండం పడినట్లు ఇచ్చ అనేటటువంటి కోరిక ఉదయించగానే అందులో మొట్టమొదటి నీకు భగవంతుడి పాదాలు పడాలి తప్ప అన్య వస్తువులు పడకూడదన్నారు. ఈ ఇచ్చని అలా చూడమన్నారు. ఎందుకని? ఏ గర్భవతి అయినా నాకు మంచి సంతానం కావాలనుకుంటుంది, కానీ చెడు సంతానం కావాలనుకుంటుందా? ఆ సంతానం దృష్టిలో ఆవిడికి ఎలా ఇచ్చ కలిగిందో అలాగే ఈ ఇచ్చ నీకు కలగగానే లోపల విష్ణు పాదాలనేటటువంటివి ముద్రం అవ్వాలి, నీకు వాటినే తెలుసుకోవాలి వెంటనే. దీనివల్ల ఏమవుతుందయ్యా? భగవత్ చరణాల ధ్యానం వల్ల మాలిన్యాలన్నీ కూడా పోతాయి, నీలో ఉన్నటువంటి మాలిన్యాలు. ఇది చెప్పాడు. ఇప్పుడు రాజా నిమ్మ అడుగుతున్నాడు మరో ప్రశ్న. అయ్యా, కర్మ సంబంధమైనటువంటి ప్రశ్న అడుగుతున్నాను, దీనికి సమాధానం చెప్తున్నాడు యోగీశ్వరుడు అయినటువంటి అవిర్హోత్రుడు. రాజా, కర్మ గురించి నువ్వు అడుగుతున్నావు కదా. కర్మ జగత్తులో కర్మ, అకర్మ, వికర్మ 3 రకాలుగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం ఉన్నదే చాలా కఠినం. వీటిని భగవంతుడు తెలుసుకోగలడు. భగవద్ అనుగ్రహం పొందినటువంటి భక్తుడు మాత్రమే తర్వాత మహాత్ముడు తెలుసుకోగలడు. మన మనసులో ఉంటుంది ఇది పాపం, ఇది పుణ్యం అని. ఏది పాపం, ఏది పుణ్యం అనుకుంటున్నామో, ఇలా కల్పన చేసుకుంటున్నామో అది అజ్ఞానుల యొక్క లక్షణం అన్నారు. నువ్వు దేన్ని చూపించి పాపం అన్నావో అది ఒకటి దృష్టిలో పుణ్యం అవ్వచ్చు. నువ్వు దేన్ని చూసి పుణ్యం అంటున్నావో అది ఒకటి దృష్టిలో పాపం అవ్వచ్చు. అంటే పాప పుణ్యాల్ని నిర్ణయించేది ఎవరయ్యా? నువ్వు కాదు నిర్ణయం చేసేది, భగవంతుడు. కాబట్టి కర్మ చేసి నేను పుణ్యాన్ని పొందుతాను అనుకోవడం అంత అజ్ఞానం మరొకటి లేదు. నువ్వు చేసిన కర్మ పుణ్యాన్ని ఇస్తుందా పాపాన్ని ఇస్తుందా ఎవరు చెప్తారయ్యా? వేదం నిర్ణయించింది, అది భగవద్వాణి. కాబట్టి ఏం చేసినా కర్మ వేద విహితమై చేయాలి తప్ప అవైదికంగా నువ్వు కనుక చేస్తే అందులో నువ్వు పుణ్యాన్ని పొందుతావని గ్యారంటీ లేదన్నారు. గట్టిగా పట్టుకోండి ఈ మాటలు. కోటి విప్రవధాలాగహి ఇక్కడ చెప్తున్నారు. నువ్వు ఏ దృష్టితో పాపపుణ్యాన్ని లెక్క కడతావో అలాగ భగవంతుడు చెయ్యడు. భగవంతుని అనంతత, అద్వితీయత అనేటటువంటి త్రాసు పైన నువ్వు లెక్కించే ఈ పుణ్యపాపాలు, నువ్వు చేసిన పుణ్యపాపాలు దూజపింజల్లాగా లేచిపోతాయి. ఆయన అద్వితీయత ముందు ఏది నిలబడదు. ఆయనదే మొట్టమొదటి శాసనం. నువ్వు లెక్కగట్టే పాపపుణ్యాలు వేరు, భగవంతుడి దృష్టి వేరు. కాబట్టి ఏం చెయ్యాలయ్యా? ఈ పాపపుణ్యాలు చేశానండి, నేను ఈ పుణ్యం చేశానండి, మీరు నన్ను అనుగ్రహించండి, వీటికి లొంగట్ట భగవంతుడు. మరి దేనికి లొంగుతాడన్నారు? ఆయన లొంగేది కేవలం శరణాగతికి మాత్రమే. ఎవరైతే భగవంతుడిని శరణాగతి చేస్తారో వాడు ఏం చేసినా పట్టించుకోరట. స్వామి నన్ను శరణు వేడాడు కాబట్టి వీడిని నేను అనుగ్రహిస్తాను. అర్థమవుతోందా? సర్వధర్మాన్ పరిత్యజ్య త్వామేకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాష్ట. మోక్షాన్ని ఇస్తాడు స్వామి. దేనివల్లయ్యా? అన్నిటినీ పక్కన పాడే. నాకు నువ్వు తప్ప మరొకళ్ళు లేరు ఉద్ధరించేవాడు. పాదాలు పట్టుకో. ఆ శరణాగతికి లొంగుతాడయ్యా భగవానుడు, కర్మకి కాదన్నాడు. ఇది చూడండి. అవిర్హోత్రుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. వేదోక్తములు శాస్త్రోక్తములైనటువంటి కర్మానుష్ఠానముల వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, వేదం చెప్పిన కర్మ అన్నానుగా ఇందాక, ఈ శాస్త్రోక్తంలోనూ వేదోక్తంలో చెప్పిన కర్మలు ఆచరిస్తే ఏం జరుగుతుందన్నారు? నీ అంతఃకరణం అనేటటువంటిది శుద్ధి జరుగుతుంది. ఇది తెలుసుకో. వేదోక్తమేవ కుర్వాన్నో నిస్సంగో అర్పితమీశ్వరే నైష్కర్మ్యాం లభతే సిద్ధిం రోచనార్థ ఫలశ్రుతి. ఎవరైతే కర్మ బంధనముల నుండి విముక్తుడవ్వాలని అనుకుంటున్నాడో వాడు తన కర్మల ద్వారా భగవంతుడిని మాత్రమే ఆరాధన చేయాలి. అంటే నిష్కామ కర్మ చేయాలి. ఆ కర్మని ఫలితం కోరకుండా భగవంతుడికి అర్పితం చేస్తూ ఉండాలి. ఒక్కొక్కడికి కర్మ అంటే ఇష్టం అండి, పనిచేయడం. కర్మానుష్ఠాన పరుడు అంటారు. వాడు చేసేది ఎవడికో లాభం చేకూర్చడానికో, లేకపోతే వీడు అనుకున్న దాన్ని నెరవేర్చుకోవడానికో,
వీటి కోసం కర్మానుష్ఠానాలు కాదు, నీ డ్యూటీ అంతే. అది బ్రాహ్మణుడిగా పుట్టవు, యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహీత. అధ్యయనం చెయ్యాలే, అధ్యయనం నేర్పాలి నలుగురికి, నువ్వు చదువుకున్నదాన్ని. దానం పుచ్చుకోవాలి, నీ డ్యూటీ అది. దానం ఇవ్వాలి ఎదుటివాడికి, నువ్వు దాచేసుకోకూడదు. వచ్చినవన్నీ కూడా నువ్వు కూడా నలుగురికి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ కర్మానుష్ఠాన పరుణ్ణండి నేను, మీకు ఏ కోరిక అయినా చెప్పండి నేను తీరుస్తాను. ఎదుటివాడి కోరికలు నీ కోరికలు తర్వాత తీర్చుకోరా. కర్మ దేనికి చెప్పాడు? భగవంతుడికి నివేదన చేయడానికి, భగవంతుడికి అర్పించడానికి. అందుకనే వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయానిశ్చితమైనటువంటి బుద్ధి నీకు కలగాలి మొట్టమొదట. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏ కర్మ చేస్తే నువ్వు ఉద్ధరించబడతావు, ఏ కర్మ చేస్తే నువ్వు పాడైపోతావు, ఈ విచక్షణ జ్ఞానం అనేటటువంటిది నీకు ఉండాలి. చూడండి ఇక్కడ చెప్తున్నారు, మరి కర్మ ఉండే కొంత సంసారం ఉంటుంది, పోషించుకోవాలి, అది చెయ్యాలి, ఉందిరా దానికి కూడా కర్మ. అది నువ్వు ఈ శరీరాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావో దానిని పోషించుకోవడం వరకే ఆ కర్మ. రేపటికి కూడా దాచుకుంటానన్నావా, ఇది దోషం అన్నారు. ఈరోజు కడుపు నిండింది చాలు, ఇంకెక్కడితో దీన్ని మిగతాదేమిటి భగవద్ధ్యానం. రేపుకి దాచుకుంటాను, నా తరాల వాళ్ళకి దాస్తానన్నావా అంటే మాత్రం ఈ కర్మ వల్ల నీకు ఏ ప్రయోజనము లేదు, సున్నా. ఏమండి మేము నిత్యాగ్నిహోత్రులం అండి, మేము నిత్యం గాయత్రిని ఉపాసన చేస్తామండి, మేము నిరంతరము కూడా అసలు ఆచారంలో ఎక్కడా కూడా లోపం రానివ్వమండి, ఇవన్నీ దేనికయ్యా అన్నారు. ఇదంతా భగవంతుడి కోసం అన్నాడు అనుకోండి, వాడు ఉద్ధరించబడతాడు. ఇదంతానండి మా వాళ్ళని డెవలప్ చేస్తున్నాం, ఇంకా రేపు అన్న రోజున ఇక్కడ పెద్ద స్టేడియం కడుతున్నాం, రోజు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కోరికలను బట్టి హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తామండి, దీనికి విరాళాలు సేకరిస్తున్నామండి. ఇదంతా దేనికి రానాయన? ఇదంతా కూడా నిన్ను నీ కోసం ఆలోచించుకుంటున్నావు, నీ సంసారం కోసం, నీ పలుకుబడి అందరిలో చెప్పుకోవడం కోసం. దీనివల్ల యూజ్ ఏం లేదన్నారు. కాబట్టి కర్మ కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే భగవంతుడికి వెళ్ళాలి. నువ్వు చేసేది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు, భగవంతుడికి తెలియాలి. అయ్యా ఇది నీ కోసం చేస్తున్నప్పుడు అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది? నా అంతరాత్మకి తెలిస్తే చాలు. కాబట్టి ఎవడో నిన్నేదో అనుకుంటాడని నువ్వు చేయకు పనులు. భగవంతుడు నిన్ను చూస్తున్నాడు ప్రతి పనిని, ఆయనకి నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ దృష్టితో చెయ్యి ఏ పని చేసినా, అప్పుడు నీలో శ్రద్ధ ఉంటుంది, నీలో కాస్త ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఏం చేస్తావు? అయ్యో భగవంతుడు నన్ను దూషిస్తాడే. దశరథుడు అంటాడు కౌసల్యతో, కైకతో అంటాడు, ఇంటికి పెద్దవాడు రాముడు, వాడికి పట్టాభిషేకం చేయకుండా నీ మాట విని నేను భరతుడికి పట్టాభిషేకం చేస్తే పైకి వెళ్ళాక ఊర్ధ్వలోకంలో దేవతలు అడుగుతారు నన్ను, ఎరా నీకు ధర్మం ఆచరించడం తెలియదా? ఇంటిది ఏమిటి ధర్మం? పెద్దవాడికి రాజ్యాభిషేకం చెయ్యాలి, భార్య చెప్పిందని మాట మారుస్తావా అని నన్ను నిందించరా? ఆ భయం ఉండాలండి మనిషి. కాబట్టి నేను కర్మ చేశానంటే ఈ కర్మ భగవదర్పితం అవ్వాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నాది కాదు స్వామి, నా చేత నువ్వు చెప్పిస్తున్నావు స్వామి, లేకపోతే స్టేజ్ దిగిన తర్వాత గొంతు రావట్లేదు స్వామి, ఇక్కడ కూర్చున్నంతసేపు గొంతు తెప్పిస్తున్నావు అంటే అది నీ అనుగ్రహం స్వామి. కాబట్టి ఇది నీకే సమర్పణ స్వామి. చివరికి ఈ భావన కలిగినప్పుడు నీకే భయం లేదు, నీ యందు కర్తృత్వం లేదు, నీ యందు భోతృత్వం లేదు, నీ దగ్గర పాపము లేదు, నీ దగ్గర పుణ్యము లేదు. ఎప్పుడైతే ఈ స్థాయికి చేరుకున్నావో అప్పటి నుంచి నీ యోగక్షేమాలు నేను వహిస్తానన్నాడు భగవంతుడు. యోగక్షేమం వహామ్యహం. చాలా చక్కగా చెప్తున్నారండి యోగీశ్వరులు ఇక్కడ చూడండి. కాబట్టి ఎప్పుడైతే సాంసారిక వస్తువు కొరకో అంతవరకే కర్మ చేయండి, ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడి కొరకు కర్మ చేస్తామో
సర్వాత్ముడైనటువంటి ప్రభువు సేవ కోసం కర్మ చేస్తామో, నిస్వార్థ భావంతో కర్మ జరుగుతుందో అప్పుడు అది కర్మ అవ్వదయ్యా. ఏమవుతుందండి అన్నారు, మరి కర్మయోగం అవుతుందన్నారు. ఇది కర్మయోగ సిద్ధి. దీని తర్వాత రాజా నిమి భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్పండి అయ్యా అని అడిగాడు. అడిగితే 7వ యోగీశ్వరుడైనటువంటి ద్రమిళుడు చెప్తున్నాడు ఈ కథ. హరయే నమః. అవతార అనే మాట వచ్చింది. అవతార అంటే ఏమిటయ్యా? సోపానము అని అర్థం. ఎక్కడానికి అదే, దిగడానికి అదే. చూడండి, భగవంతుడి అవతారాన్ని అనుసంధానం చేయడానికి ఎప్పుడు మనం బ్రహ్మసరోవరం లోపలికి దిగుతామో అప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. బ్రహ్మసరోవరం అంటే ఇప్పుడున్న బ్రహ్మసరోవరం ఇది కాదు. బ్రహ్మసరోవరంలోకి దిగుతామండి అంటే మీరు వెళ్ళి దిగుతారు కనుక రేపు పొద్దున్న స్నానాలు అంటారు ఇప్పుడు మా డాక్టర్ గారు వెంటనే, అందుకు చెప్తున్నాను. కాబట్టి ఏమిటంటే బ్రహ్మసరోవరం అంటే బ్రహ్మ యొక్క చింతన, అది సరోవరం. ఎప్పుడైతే బ్రహ్మ సరోవరంలోకి మనం దిగుతామో అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందన్న. భగవంతుడు పంచభూతముల యొక్క సృష్టి ఉన్నదే తనతోనే తనలోనే చేస్తూ ఉంటాడట. ఈ పంచభూతాలు అంటే లోకంలో ప్రతి వస్తువు, బ్రహ్మాండంలో ప్రతి వస్తువు ఈ పంచభూతాలతోనే జరుగుతుంది. ఎప్పుడైతే తన ద్వారా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించి ఉంచాడో, అందులో అంతర్యామి రూపంలో తానే ప్రవేశిస్తున్నాడో అప్పుడు ఆ ప్రవేశించిన రూపాన్ని స్వామిని నారాయణ అనేటటువంటి రూపంతో పురుషుడు అంటున్నారయ్యా. మొట్టమొదట ఇదే స్వామివారి యొక్క మొదటి అవతారం. ఇతడే బ్రహ్మాండ రూపంలో ఉత్పత్తి చెంది విష్ణు రూపంలో సృష్టి యొక్క పాలన చేసి, బ్రహ్మగారి రూపంలో సృష్టి చేసి, విష్ణు రూపంలో పాలన చేసి, రుద్రుడి యొక్క రూపంలో సృష్టి యొక్క సంహారం చేస్తున్నాడు. అంటే ఇన్ని రూపాలు పొందుతున్నవాడు ఎవడు? ఒకడే. 3 మూర్తులకు, 3 లోకములకు, 3 కాలములకు మూలమగుచు తుదిన అభేదమై ఒప్పారు. బ్రహ్మమనగా నీవే పాలనయనా, సంహారం చేస్తాడు. ఇతడే నరనారాయణుడుగా అవతరించాడు. నరనారాయణ ఇది కూడా విష్ణువు యొక్క స్వరూపమేనండి. వీళ్ళు ఏం చేశారన్నారు? ఈ సంపూర్ణ విశ్వం యొక్క రక్షణార్థం ఎప్పుడూ ఈ విశ్వం రక్షించబడుతూ ఉండాలి. ఈ రక్షణార్థం వీళ్ళు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటారటండి. నిరంతరం తపస్సే. ఈ తపస్సు చూసి ఒకరోజు ఏం చేశాడు? ఇంద్రుడు అంతటి వాడు భయపడ్డాడు. వీళ్ళు ఇంతలా తపస్సు చేసేస్తున్నారు, నా పదవికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని అప్సరసలందరినీ పంపించాడు. ఒరే మీరు కాస్త నాట్యం చేసి, వసంతుడిని పంపించాడు. వసంత ఋతువు వచ్చేసింది, మీరందరూ మీ యొక్క టాలెంట్ అంతా ప్రదర్శించి వాళ్ళు తపస్సు ఆపేలాగా చేయండి అమ్మా అన్నాడు. ఈ నరనారాయణులు చూశారండి, వీళ్ళు ఏవీ చలించలేదు. ఇది అందంగా భావన చేస్తున్నారు వీళ్ళు, ఇదే సుఖం అనుకుంటున్నారు, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. అమ్మా ఈ నృత్య సంగీతాలన్నింటికి వీళ్ళు ఏమీ చలితులు కాకుండా శాంత స్వభావంతో చూసి వీళ్ళు భయపడ్డారు. వచ్చిన వాళ్ళు ఈ ఋషులు మనల్ని చూస్తున్నారు, ఏమీ చలించట్లేదు, శపిస్తారేమో అని ఏమీ మాట్లాడలేదు నారాయణుడు. ఇలా పిలిచాడు అప్సరసల్ని. కుబేరుడు యొక్క కొడుకు మొదలైన వాళ్ళు అందరూ వచ్చారు అక్కడికి, మణిగ్రీవుడు మొదలైన వాళ్ళు. నాయన ఇలా రండి అన్నారు. వీళ్ళందరూ అందగెత్తలా అని అడిగాడు. అవునండి అన్నాడు. ప్రత్యేకించి ఇంద్రుడి సభలో ఉంటారు వీళ్ళు, చాలా అందగెత్తలు. ఆహా, ఈ తుడి కొడని ఒకసారి ఇలా కొట్టాడు ఆయన. ఈ తుడి కొడలో నుంచి ఒక స్త్రీ ఉద్భవించిందన్నారు. వీళ్ళందరికన్నా 1000 రెట్లు అందంగా ఉంది ఆ పిల్ల. అబ్బా ఆశ్చర్యపోయి ఆడాళ్ళు కూడా తెల్లమొహం వేసి చూస్తున్నారు ఆ అమ్మాయి కేసి. ఆహా స్వామి, మీలోనే ఇంత గొప్ప స్థితి కలిగి ఉన్నారు మీరు, మేము మిమ్మల్ని వశపరుచుకోవడం ఏమిటి? వాళ్ళందరూ పాదాక్రాంతులు అయితే వేడుకుని ఈ అమ్మాయిని కూడా మాతో తీసుకెళ్తామండి అన్నట్ట. ఎందుకు? మాకు ఉపయోగపడుతుంది ఇంద్రుడికి. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా
మాకు ఉపయోగపడుతుందన్న తీసుకుపోండి అన్నారు ఆయన. నారాయణుడి యొక్క ఊరువులలోంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అన్నారు ఆవిడ. చూడండి ఇలాగా. అందుకనే ఊర్వశి అంటే ఎవరు? మామూలు అప్సుహు, నీళ్ళల్లోంచి పుట్టినటువంటి, సముద్ర మదనం చేసినప్పుడు నీళ్ళల్లోంచి పుట్టారు అప్సరసలు. అప్సువు నుంచి పుట్టారు కాబట్టి అప్సరస రసము నీరు అందులోంచి వచ్చారు కాబట్టి వీళ్ళు అప్సరసలు అయ్యారు. ఈ నీటి సంబంధమైన అప్సరస కాదుట ఊర్వశి, నారాయణ సంబంధమైన అప్సరస. అందువల్ల ఏమైందయ్యా అన్నారు, ఈ ఊర్వశి వల్లే గొప్ప గొప్ప వంశంలో మహానుభావులందరూ ఉద్భవించారు. పురూరవుడి చరిత్ర చెప్పానుగా మీకు మొన్న చంద్రవంశంలో. ఈవిడ అనుగ్రహం వల్లే వచ్చారు. ఇది ఎందుకు? నారాయణాంశ ఈ ఊర్వశి. అందువల్ల చూడండి రాజా నిమి అడుగుతున్నాడు ఇంకాను. ఎన్నో భగవద్ అవతారాల గురించి చెప్పాడు. వామన అవతారం గురించి చెప్పాడు, నృసింహ అవతారం గురించి చెప్పాడు, రామావతారం గురించి చెప్పాడు. స్వామివారు ఎన్ని అవతారాల్లో ఎంత అనుగ్రహం చేశారు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు అన్నీ చెప్పుకుంటే అసలు కదా మనకి లుప్తం అవుతుంది. అయితే ఈ భగవద్ అవతారాల గురించి చెప్పి యోగేశ్వరుడైన ద్రుమిళుడు వర్ణిస్తున్నాడు. రాజా నిమి ఈ విధంగా అడుగుతున్నాడు. ఇంకా ఎవరి యొక్క కామనలు, కామం కోరిక శాంతము కాలేదో, ఎవరికి ఇంద్రియములు తమ వశంలో లేవో, మరి ఎవరు భగవద్భజన చెయ్యరో వీళ్ళ గతి ఏమిటి స్వామి అని అడిగాడు. చూడండి ప్రశ్న, ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క డైమండ్ అండి. మరి ఎవరు ఇలాంటి చేయని వాళ్ళు ఉంటారుగా చాలామంది. కామంతో ఉంటారు, భగవంతుని కొలవరు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఏంటంటే 8వ యోగేశ్వరుడైనటువంటి చమసుడు మాట్లాడుతున్నాడు. రాజా భగవంతుని భజన చెయ్యకపోవడం, భక్తి చెయ్యకపోవడం మనిషికి చాలా పెద్ద అపరాధం అన్నాడు. ఎందుకన్నారు? ఈ జగత్తులో ఎందరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు బ్రహ్మచారులు, వానప్రస్థులు, గృహస్థులు, సన్యాసులు ఉన్నారు. వీరు భగవంతుని ఒక్కొక్క అంగము నుండి జన్మించారు. అంతేగా. ఎందుకని? బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్ర. అంతేనా? ఇక్కడ చెప్తున్నారు ఇంకా పరమేశ్వరుడే ఈ సృష్టికంతటికి తల్లి తండ్రి. ఆ స్వామి ఆత్మయే ఇదంతా నడుపుతోంది ముందరికి. ఆత్మ ప్రభావం ఈశ్వరం. ఆ ఆత్మ ప్రభావమే ఈశ్వరతత్వాన్ని పొంది ఉంది. అందుకే ఎవరైతే తమ మాతాపితరులు స్వామి, ఈ మాతాపితరులు అంటే ఎవరు? పరమాత్మ. మన మాతాపితరులు కాదు. ఆ పరమాత్మకి ఎవరైతే సేవ చెయ్యరో వారు తమ ఆత్మదేవుడి యొక్క కళ్యాణాన్ని ఎవరైతే కోరుకోరో వాళ్ళు చాలా పాపి అని చెప్పారు. మనలో ఉన్న ఆత్మని ఉద్ధరే ఆత్మనాత్మానం. ఈ ఆత్మని ఎవరికి వాడు ఉద్ధరింపజేసుకోవాలి జ్ఞానము ద్వారా. ఆ కళ్యాణాన్ని కోరుకోవాలి. కోరుకోవాలంటే భగవంతుని ధ్యానించు, కీర్తించు, ఆ కథలు విను, ఆ భజన చెయ్యి. ఆ భగవంతుడి యొక్క లీలా గుణ విశేష వైభవాల యందు తన్మయత్వాన్ని పొంది ఆ రసికతతో గోపికలు ఎంత ఆనందాన్ని పొందారో అంత ఆనందాన్ని పొందాలి. అప్పుడు నువ్వు నీ ఆత్మకి న్యాయం చేసినట్టు లెక్క. లేకపోతే నువ్వు అపరాధం చేసిన వాడివి కింద, పాపి కింద లెక్కన్నారు. ఎవరి కోరికలైతే శాంతము లేదో, కోరికలకి ఎవరికైతే ఇంద్రియాలపై నిగ్రహము లేదో అతడు తన పూజలోనే, తన స్వార్థ సాధనలోనే పడిపోతాడన్నాడు. అంటే భగవంతుడు పూజ ఉండదు, వాడికి వాడే పూజ చేసుకుంటాడట. అంటే ఎలాంటిది? వాడి కోసమే చేసుకుంటాడు. ఏం చేసుకున్నా, ఏ పని చేసినా వాడి స్వార్థం కోసమే నడుపుతాడు. ఇలా ఎవడైతే నడిపాడో వాడు ఆ స్వార్థ సాధన అనే దాంట్లోకి వెళ్ళి పడిపోతాడు. వెళ్ళి అతని ప్రవృత్తి ఏమవుతుందన్నారు? హింసాత్మకం అవుతుంది. నలుగురిని దోచుకునైనా నేను నిలబడాలి, ఒక పొజిషన్లో ఉండాలి, ఒక పెద్ద స్థాయి ఏర్పడాలి, అందరూ నన్ను చూసి గౌరవించాలి, అందరూ నాకు నమస్కరించాలి, నేను వస్తే లేచి నిలబడాలి, ఇలా భావన చేస్తాడు. ఈ హింసా ప్రవృత్తి. రెండోది ఎక్కడ పడతాడో తెలుసా అండి? వెళ్ళి స్త్రీల వ్యామోహంలో పడతాడట. భగవంతుడికి దూరం అయ్యేవాడు దేని ఎందు ఆసక్తుడవుతాడో చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి వాడి పరపతి, వాడి యొక్క పూజ వాడికి హైలైట్ అవ్వాలి, ఇది వాడికి మొదట కావాల్సింది. రెండు, స్త్రీ వ్యామోహంలో పడతాడు.
మూడు ఎందులో పడతాడన్నాడు, జూదంలో పడతాడు వెళ్ళి. ఇవన్నీ కలిపురుషుల లక్షణాలు చూసుకోండి కాబట్టి. ఈ విధంగా మొట్టమొదటి వీడు మొదలుపెట్టి పతనానికి గురవుతాడు చిట్ట చివరికి. అందువల్లే సావధానుడై భగవంతుణ్ణి ఉపాసన చెయ్యాలి, ఇది చెప్పారండి. ఆరాధన చేయడానికి భగవంతుడి యొక్క జ్ఞానం కూడా చాలా అవసరమయ్యా అన్నారు. అందుకనే విషయం తెలుసుకోవాలి, భగవంతుడి కథ వినాలి. భగవజ్ఞానం లేకపోతే భగవంతుడి గురించి ఎలా వింటావు, ఎలా తెలుసుకుంటావు? వంకాయ కూర చెయ్యాలి, వంకాయ కూర ఎలా చేయాలో నీకు తెలియకపోతే వంకాయ కూర ఎలా చేయగలుగుతావు? నీకు తెలియదుగా. ఏమంటే యూట్యూబ్ ఉంది, ఓపెన్ చేసుకుని చూసుకుంటానన్నావా? అలాగే భగవంతుడి కోసం ఏ యూట్యూబ్ ఉందో ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి ముందు భగవంతుడి గురించి తెలుసుకో. అంటే ఏమిటా అది? భగవద్భక్తులు ఆ యూట్యూబ్ చేసి భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే అదండి. భగవద్భక్తులు సత్సాంగత్యాన్ని పొందడం అనేటటువంటిది ఉన్నదే, ఇది భగవంతుడి కోసం తెలుసుకునే యూట్యూబ్. అందువల్ల ఏమిటి, అన్నిటికన్నా గొప్పది భాగవతులతో సత్సంగమే. వాళ్ళ ద్వారా ఏం తెలుస్తుంది? నిరంతరం భగవత్ కథలు వారి ముఖం నుండి ప్రవహిస్తూ ఉంటాయి, వారి ద్వారా ఎన్నో భగవద్ విషయాలు తెలుస్తాయి. దీనివల్ల భగవద్ జ్ఞానం కలుగుతుంది. భగవద్ జ్ఞానం కలిగితే భగవంతుడి మీద దృష్టి నిలబడుతుంది. భగవంతుడి మీద దృష్టి కలిగితే ఈ సాంసారికమైనటువంటి లోభగుణమైనటువంటి గుణాలన్నీ పక్కకి పోతాయి. ఇది నేర్చుకోవాలి. తర్వాత రాజా నిమి ఇలా ప్రశ్నించాడండి, ఏ కాలంలో ఏ రూపంలో భగవంతుడిని పూజించాలో చెప్పండి అన్నాడు. కాలము రూపము రెండు అడిగాడు ఇక్కడ. దీనికి జవాబుగా నవమయోగీశ్వరుడైనటువంటి కరభాజనుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, లోకంలో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటటువంటి 4 యుగాలు ఉన్నాయి. వీటిలో భగవంతుడు భిన్న భిన్నమైనటువంటి రూపాలు పొందాడు. అయితే కలియుగంలో భగవంతుణ్ణి నామ గుణ లీల కీర్తనాదుల చేత మనం పొందవచ్చు. మిగతా యుగాల్లో ఇలా కుదరదు. ఒక్క కలియుగంలో మాత్రం నామ కీర్తన గుణ విశేష వైభవాలు కీర్తిస్తే చాలు, తెలుసుకుంటే చాలు, వింటే చాలు, తరించిపోతాం. సంసారంలో కూరుకుపోతున్నాను స్వామి, నిన్ను తెలుసుకోవడానికి సమయం ఉండట్లేదు స్వామి, ఏం చేయమంటావు స్వామి? కంగారు పడకురా, కలియుగంలో మనుషుల పరిస్థితి అదే. అందుకనే కనీసం 7 రోజులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భాగవత సప్తాహం విను. ఈ భాగవత సప్తాహమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విన్నావా, నీకు భక్తి కలుగుతుంది, కాస్త వైరాగ్యం ఉద్భవిస్తుంది. అప్పుడు మళ్ళీ విను, దీని ద్వారా ఇంకా దాని యొక్క స్థాయి పెరుగుతుంది. ఇంకోసారి విను, దానివల్ల ఇంకా గొప్ప స్థాయి వస్తుంది. ఇలాగా నీ మనసుకి అలవాటు చేసి నీ మనసును ఒక మంచి మార్గం వేసుకోవాల్సిన బాధ్యత నీదే. బాట, ఆ బాట వేయడం వల్ల ఏమవుతుందయ్యా? ఈ బాట వేయడానికి సహకరిస్తున్న యంత్రం ఏమిటన్నారు భాగవతం. ఆ యంత్రంలో పనిచేసే, యంత్రంలో రోడ్డు వేసేటప్పుడు పనిచేసే కూలీ ఎవరయ్యా? చెప్పేటటువంటి వాడు వక్త. హాయిగా వాడు యంత్రం పెట్టి రోడ్డు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ రహదారిలో ఏ ముళ్ళు గుచ్చుకోకుండా హాయిగా నడుచుకుంటూ ఎవరిని చేరుతావు? భగవంతుడిని చేరుకుంటావు. ఇది తయారు చేస్తున్నారు. భగవత్ కథని వినాలందుకుని భాగవత శ్రవణం చెయ్యాలి. కలియుగంలో ముఖ్యం ఇది. అసలు యజ్ఞ హోమాది క్రతువులన్నీ పక్కన పెట్టండి, ముందు ఇది చేయకపోతే అవేమీ ఫలించమన్నారు. భగవంతుడి గురించి జ్ఞానం లేకపోతే, అది వినకపోతే, భగవత్ తత్వం తెలియకపోతే, భగవంతుడు ఎక్కడ వ్యాపించి ఉన్నాడు, భగవంతుడి యొక్క విశేషం ఏమిటి, ఆయన గుణం ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, లేకపోతే ఎదుటివాడిని చూసి తోలు తక్కువగా భావన చేస్తావు, చులకన చేస్తావు, నువ్వు గొప్ప అనుకుంటావు. ఈ ద్వైతీభావం, ఈ భేదభావం ఇది నీలో పెరిగిపోతుంది. ఇది రానివ్వకు. ఇది వచ్చింది అంటే నీలో ద్వైతం ఉన్నది. ద్వైతం ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు. ప్రతి వాడిలో భగవంతుడిని చూడు. ఇది చూడడం రావాలంటే భాగవతం విను. ఇది చెప్పారండి. అందుకనే భగవంతుడి నామగుణ లీల కీర్తనలు చేస్తూ ఈ మధ్యలో ఈ యొక్క యోగేశ్వరుడు కరభాజనుడు ఒక శ్లోకం చెప్పాడన్నారు. ఏమిటా శ్లోకం అన్న? త్యక్త్వా సుదుశ్చద సురేప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచస యదగా అరణ్యం మాయామృగం దయితమేప్సిత మన్వదావత్ వందే మహాపురుషతే చరణారవిందం. రామచంద్ర ప్రభు గురించి చెప్పాడండి శ్లోకం. ఎందుకు రాముడి గురించే చెప్పాలని? అసలు మనుషుడు ఎవరిని చూసి నేర్చుకోవాలయ్యా ధర్మం?
గుణం రాముడిని చూసి నేర్చుకోవాలన్నారు. అందువల్ల రాముడి గురించి చెప్తున్నాడు. రామచంద్ర ప్రభువుని చూడండి అయ్యా, దేవతలకే వాంఛనీయమైనటువంటి రాజ్యలక్ష్మిని పరిత్యజించాడు. తన తండ్రిపై శ్రద్ధాభక్తులు కలిగి తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చాడని అరణ్యాలకు వెళ్ళాడు. పత్ని ఎంతటి ప్రేమ పొంది ఉన్నదో అలాంటి పత్ని, ఆ ప్రేమ కలిగినటువంటి పత్ని కూడా మాయామృగాన్ని కోరుకుంది. నువ్వు అక్కర్లేదండి పక్కన. అయినా సరే పత్ని యొక్క కోరిక తీర్చడం కోసం అది మాయామృగం కాదు రాక్షసుడు అని తెలిసినా వెళ్ళావు తీసుకురావడానికి. ఏమయ్యా, అలాంటి రామచంద్రుడి యొక్క చరణారవింద్రాల్ని మేము ఆశ్రయిస్తున్నామంటాడు. అయోధ్యాపురవాసులందరూ ఇలా ప్రార్థన చేశారట రాముణ్ణి. మనకి భాగవతాలు చాలా ఉన్నాయండి. మికార్ష్ణి భాగవతం అని ఒక భాగవతం, వాసుదేవ భాగవతం అని ఒక భాగవతం. ఈ భాగవతంలో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, కలియుగంలో తేలికగా ధరించిపోవడానికి ఏ భగవానుడిని పట్టుకోవాలంటే ఒక్క రామచంద్రుణ్ణే అన్నారండి. ఇంకా మరో దైవం లేరన్నారు. రాముణ్ణి పట్టుకుని ధరించాలయ్యా అన్నారు. ఎందుకంటే మానవులకి బాగా సులభంగా దొరికే దైవం రాముడు. చూడండి, ఇందులో ధ్యానం కానీ జ్ఞానం కానీ ఉపాసన కానీ యజ్ఞములు కానీ ఏమీ లేవు కలియుగంలో. అందువల్ల ఏమిటంటే ఇది కేవలం భగవన్నామ సంకీర్తనకి మాత్రమే వినియోగించబడింది. కాబట్టి యజ్ఞయాగాది క్రతువుల వల్ల కామ్యక కర్మలు నెరవేరుతాయి కానీ భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందలేము. దేనివల్ల పొందుతావు? ఒక్క నామం, కీర్తన, గుణ, కథ, విశేష వైభవాలు. కలిం సభాజయంత్యాద్య గుణాజ్ఞా సారభాగిన యత్ర సంకీర్తనేనైవ సర్వ స్వార్థో అభిలభ్యతే. ఈ విధంగా 9 మంది కూడా యోగేశ్వరులు బోధించారండి నిమిచక్రవర్తికి. ఇలా బోధిస్తే నమస్కారం చేశాడు. మీ వల్ల తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నానన్నాడు ఈ శ్రవణం చేసి. ఈ విధంగా తెలుసుకుని నిమిచక్రవర్తి నమస్కారం చేస్తే యోగేశ్వరులు వెళ్ళిపోయారు అని నారదుడు ఎవరికి చెప్పాడు? దేవకి వసుదేవులకి చెప్పాడు. వసుదేవుడు అంతటి వాడు ఈ మోహన్ నుండి నివృత్తుడయ్యాట ఈ విషయం విన్న తర్వాత. చూడండి, ఏతశ్రుత్వా మహాభాగో వసుదేవో అతి విస్మిత దేవకీచ మహాభాగ జహతు మోహమాత్మన. బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. వీళ్ళు మోహం పోగొట్టుకున్నారు, వసుదేవుడు దేవకి. కానీ ఇంకా కొంచెం అజ్ఞానం ఉన్నా అది ఎందుకు ఉంచారయ్యా అన్నారు. అది ఇంకా మళ్ళీ కలియుగంలో విష్ణుయసుడి కింద పుట్టాలి ఈ వసుదేవుడు. అందువల్ల పుట్టినప్పుడు ఆ కలియుగం వచ్చినప్పుడు కలిపురుషుడు పుట్టిన కల్కి భగవానుడు పుట్టినప్పుడు కలిపురుషుడిని సంహారం చేస్తాడుగా. అప్పుడు ఏమవుతుందన్నారు, ఈ విష్ణుయసుడికి పూర్తి జ్ఞానం అప్పుడు వస్తుందన్నారు. మీరు 3 అవతారాలు వచ్చాయి. మొదట రామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం. రామావతారంలో దశరథుడిగా వచ్చాడు. దశరథుడిగా వచ్చినప్పుడు ఏమైంది? పూర్తి అజ్ఞానంలో ఉన్నాడు. అయ్యో రామా, నువ్వు నా కళ్ళెదుట లేవు, నా కళ్ళు కనిపించట్లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఏడుస్తూ కుక్క పెట్టి చనిపోయాడండి దశరథుడు. అది అజ్ఞానం అన్నారు. ఇక్కడ కొద్దిగా తత్వజ్ఞానం కలిగింది నారదుడి వల్ల. తర్వాత కలియుగంలో ఏమవుతుంది? పూర్తి జ్ఞానం అంకురిస్తుంది. ఇది చెప్పారు. ఈ బ్రహ్మాది దేవతలందరూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. తర్వాత వచ్చి అన్నారు, అతనితో ప్రార్థించారు, ప్రభో, ఏ పని కొరకు మీరు ఈ భూలోకానికి వచ్చారో ఆ పనంతా కూడా ఇప్పుడు పూర్తయిపోయింది. కాబట్టి ఇక మీరు ఉచితమని మీరు భావిస్తే, మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని కాదు, మీకు ఉచితమని భావిస్తే మీరు మీ ధామానికి తిరిగి రండి అని కోరుకున్నారు స్వామిని. తర్వాత వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ కూడా. అప్పుడు యుద్ధండులైనటువంటి యాదవులందరూ కూడా ఏం చేశారు? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. ఇలా వచ్చింది విషయం అంతా కూడా తెలిసింది శ్రీకృష్ణ పరమాత్మ. ఒరే, మీరెవ్వరూ ఇక్కడ ఉండొద్దని చెప్పారట శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభాస తీర్థం దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్తే అది పుణ్యక్షేత్రం. అక్కడ చంద్రుడు దక్ష ప్రజాపతి చేత శపించబడి అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందువల్ల ఆ ప్రభాస తీర్థం దగ్గరికి మీరందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండకండి అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ.
ఎందుకు తెలుసు ఈ ద్వారకంతా మునిగిపోతుంది సముద్రంలో, అందరినీ పంపించేశాడు. ఈ విషయం ఉద్ధవుడికి కూడా తెలిసింది. ఉద్ధవుడు భగవంతుడి వద్దకు వచ్చి, నేను మీరు లేకుండా క్షణం కూడా ఉండలేను, అందుకనే మీరు నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి అని ప్రార్థన చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతీ నదీ తీరం దగ్గర ఒక వృక్షం కింద ఛాయి దగ్గరికి చేరారు. అప్పుడే ఇలా తీసుకెళ్ళండి స్వామి అని అన్నాడో ఉద్ధవుడు, ఇక్కడే నువ్వు ఉన్నావేమిటయ్యా, అందరినీ పంపించేశాను కదా, నువ్వు నన్ను వదలలేదు ఏమిటని అన్నారు స్వామి. అయితే ఉద్ధవుడు ఇక్కడే ఉండి అతని ద్వారా తన యొక్క జ్ఞానాన్ని లోకానికి ప్రచారం చేయాలని స్వామి సంకల్పం చేశారు. ఆ జ్ఞాన ప్రచారానికి ఒకడు ఉండాలి, ఉద్ధవాన్ని ఉండు. అయితే ఈ సంకల్పం చేశారు కాబట్టి ఏం చేయాలి, జ్ఞానాన్ని ప్రసాదించాలి ఉద్ధవుడికి. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, భగవంతుడి ప్రేరణతో ఉద్ధవుడి యొక్క మనసు వెంటనే మారిపోయింది. అతడు ఇలా అన్నాడు, నేను మీరు వదిలినటువంటి వస్త్రాలని ధరించాను స్వామి చిన్నప్పటి నుంచి. స్వామి మీరు ఉచ్చిష్టం విడిచిపెడితే దాన్ని తిన్నాను, మరి మీతో పాటు నిద్రించేవాడిని, మీరు లేచినప్పుడే నేను లేచేవాడిని, మీరు కూర్చుంటేవాడిని, మీరు తిరిగితే తిరిగేవాడిని, ఇక మీరు లేకుండా నేను ఇక్కడ ఏం చేస్తానండి అని అన్నాడు. భగవంతుడు ఉద్ధవుని అనునయిస్తూ అంటున్నారు, ఆయన నాయన నీ ఆలోచన కరెక్టే, సరి అయిందే, నేను అవశ్యం వెళ్ళిపోతాను ఇప్పుడు, కానీ నువ్వు అసంగుడవై నాలో మనసుని లగ్నం చేసి నువ్వు జీవన్ముక్తుడిగా ఉండి ఇక్కడే అని చెప్పారు. నేను వెళ్ళిపోయినా నువ్వు నాతో రావచ్చు, ఎలాగా, నీ మనసును నా మీద పెట్టు, ఇంక వేటి మీద పెట్టకు, బయట విషయాల మీద, ఇలా అయితే నువ్వు కూడా నాతో ఉన్నట్టే లెక్క అన్నారు స్వామి. త్వంతు సర్వం పరిత్యజ్య, అన్నింటినీ విడిచిపెట్టు, స్నేహం స్వజన బంధుషు, బంధువుల్ని స్నేహాల్ని ఆప్తుల్ని అన్ని బంధాలను విడిచిపెట్టాయి. మయ్యావేశ్య మనస్సమ్యక్ సమదృక్ విచరస్వగాం, నా గురించి ఆలోచన చేయన్నారు. ఈ జగత్తంతా స్వామి నీ యొక్క మనోవిలాసమే, ఇందులో కానిదే ఉంది. ఎప్పుడైతే మనుష్యుడి యొక్క మనసు అనేటటువంటిది ఉన్నదే అది చంచలం అయిపోతుందో అప్పుడు అది అనేకతగా సిద్ధిస్తుంది, అంటే చాలా వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అతడు ఏకాగ్రంతో ఉంటాడో అప్పుడు అతడికి అనేకత అనేటటువంటిది లుప్తమై ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత ఉండాలి మనిషికి ముందు, అందువల్ల చంచలం లేకుండా చక్కగా మనసు ఏకాగ్రత చిత్తంతో ఉంచుకుంటే అనేకం కనిపించవు, ఒకటే కనిపిస్తుందన్నారు. అందుకే అంతా మాయ, మనోమయం, మనస్వరమని వినస్వరమని ఎవరైతే అనుకుంటారో వాడు ఈ సంసారంలో కూరుకుపోడు. ఇదంతా మాయాస్వరూపమే, మాయ తప్ప మరొకటి లేదు, ఇది మనసు కల్పించేటటువంటి మనోవికారము అని అనుకుంటూ ఉండాలట. ఎవరైతే గుణదోషాలకు అతీతులో అతడే జీవన్ముక్త మహాపురుషుడు అన్నారు. గుణాలకి దోషాలకి వాటి దోషాలకి అతీతుడై ఉండాలి. అతడు జగత్తులో కూరుకుపోడు. అతడి ఆచరణ ఎలా కనిపిస్తుందయ్యా, ఒక బాలకుడిలాగా కనిపిస్తుంది. బాలకుడు అంటే చిన్న పిల్లవాడి దగ్గరికి వచ్చి వాడిని తిట్టినా, వాడి మీద కోపం పడినా, వాడిని పొగిడినా వాడు ఏమీ పట్టించుకోడు, వాడి ఆటలో వాడు మునిగిపోయి ఉంటాడు. అలాగా బాలకుడిలాగా ఎవరి దగ్గర నుంచి మంచి స్వీకరించుకు, ఎవరి దగ్గర కూడా చెడు కూడా విడిచిపెట్టు. అలాంటి వాడి చేష్టలు బాలుడిలాగా ఉంటాయ్యా. ఉద్ధవుడు అంటున్నాడు, ప్రభో మీరు చెప్పేది చాలా కఠినంగా అనిపిస్తోంది, నాకు కాస్త సులభంగా అర్థమయ్యే మాటల్లో చెప్పండి స్వామి అని వేడుకున్నాడు ఉద్ధవుడు. ఇంకా కిందకి దిగుతున్నారు స్వామి. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు, నీకు బాగా అర్థం అవ్వాలంటే దత్తాత్రేయులకి యదు మహారాజుకి జరిగిన ఒక సందర్భం చెప్పాలయ్యా. దత్తాత్రేయ యదు సంవాదం అన్నారు. దత్తాత్రేయుడు కలయికను వినిపిస్తూ ఆ కథ గురించి చెప్తున్నారు. హరయే నమః.